యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మీ అందరితో కలిసి ప్రభువును స్తుతించడము, దేవుడు ఆల్మైటీ సంఘములో చేసిన మేలన్నిటిని జ్ఞాపకం చేసుకుని ప్రభువుకు వందనాలు చెల్లించి మరి యొక్క ప్రేమతో ఆహ్వానించిన పాస్టర్ ప్రశాంత్ గారికి, అదే రీతిగా చెల్లె సలోమిని బట్టి నేను ప్రభువుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. సలోమి నేను కలిసి బైబిల్ కాలేజ్లో మేము చదువుకున్నాం 4 సంవత్సరములు. ఎంతో దైవభక్తి కలిగిన బిడ్డ. అనేక సార్లు వారి యొక్క భవిష్యత్తు గురించి ప్రార్థన చేయమని చెప్పిన ఆ సందర్భాలలో నేను ఒకటే మాట చెప్పాను, అది గుర్తుందో లేదో. మీరు అంటే ఇంత బైబిల్ ట్రైనింగ్ చేసావు కదా అమ్మ, నీవు ఖచ్చితంగా సంఘ పరిచర్యలో ఉండాలి. మీరు సంఘ పరిచర్యలో ఉండడము నిజంగా అది దేవునికి ఎంతో మహిమనిస్తూ ఉంటుంది. ఒకవేళ ఇఫ్ యూ ఆర్ ఇన్ ద మినిస్ట్రీ, రియలీ ఐ విల్ బి ద ఫస్ట్ పర్సన్ టు బి హ్యాపీ అని నేను జ్ఞాపకం చేయడం జరిగింది. కనుక దేవుడు చెల్లెని దీవించి బలపరిచి ఎంతో గొప్పగా వాడుకుంటున్న విధానం బట్టి నేను ప్రభువుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. వారిరువురిని కూడా ప్రేమించి ఇచ్చిన చక్కని కుమారుని బట్టి కూడా వందనాలు. దేవుడు వారిని దీవించి బలపరచాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆ సమయము ఎక్కువ నేను వృధా చేయకుండా దేవుని వాక్యంలోనికి మనము వెళ్దాం. 58వ యెషయా గ్రంథము 58వ అధ్యాయము, యెషయా గ్రంథము 58వ అధ్యాయము 2వ వచనము. మూడవ వచనము. అని అందరూ. అమ్మ చాలు, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. పాపము చేత అపరాధము చేత చచ్చిన స్థితిలో ఉన్న మమ్మను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకుని బలహీనైన మమ్మను తండ్రి బలపరచుటకు, పాపులైన మమ్మను రక్షించి నీ బిడ్డలుగా చేసుకున్నటకు తండ్రి మీరు ప్రభా ఈ లోకానికి వచ్చి మా అందరి నిమిత్తం ఒక పరిశుద్ధమైన జీవితము జీవించి ఆ కల్వరి సిలువలో మా నిమిత్తం ప్రభా చనిపోయి సమాధి చేయబడి మూడదని తిరిగి లేచిన నృత్యం చేయడానికి వందనాలు తండ్రి. మరి ఆల్మైటీ మినిస్ట్రీస్ని ప్రభా మీరు జ్ఞాపకము చేసుకుని 13 సంవత్సరాలుగా ప్రభా మానక నీ విశ్వాస్యతను ప్రభా మీరు చూపుతూ బలపరుస్తున్న విధానం బట్టి నీకు వందనాలయ్యా తండ్రి. మీరు దీవించండి, మీరు బలపరచండి తండ్రి. సంఘ భవిష్యత్ అంతటిని కూడా ప్రభా నీ దయగల జాలిగల స్థలాలకు అప్పచెప్తున్నాము తండ్రి. మీరే తోడే నడిపించమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. మరొకసారి యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఎంతమంది భోజనం చేసి వచ్చారు? ఎవరు చేయలేదా? యా, గుడ్. యథార్థవంతులను దేవుడు ఎప్పుడైనా దీవిస్తాడు. ఓకే, నిజంగా ఉపవాస ప్రార్థన అని మనము అనుకుంటా ఉన్నాం, కానీ అది వ్యక్తిగతం కదా. దేవుడు ఇప్పటి వరకు ఈ సంఘాన్ని అనేకమైన రీతిలుగా బలపరుస్తూ ఆయన ముందుకు నడిపిస్తూ వస్తూ ఉన్నాడు. కనుక రానున్న దినాల్లో కూడా దేవుడు గొప్ప పరిచర్య ఈ సంఘము ద్వారా జరిగించాలని దేవుని సేవకునిగా నా యొక్క అభిలాష ఉంటా ఉన్నది. కనుక మన క్రైస్తవ జీవితంలో మనము అనేక సార్లు ప్రార్థన ఉపవాసము మనము చేస్తూ ఉన్నాం. కనుక ఒకవేళ నేటి సంఘాలలో మనం చూసినట్లయితే ఉపవాస ప్రార్థనలు చాలా తక్కువైపోయాయి. అసలు ఉపవాసం కూడా చేస్తారా అన్నట్టుగా క్రైస్తవులు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఎందుకంటే కేవలము లెంట్ డేస్ అనే ఆ కాలములో మాత్రమే ఉపవాసానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చే తరుణములో, ఆ యుగములో నీవు నేను ఉంటా ఉన్నాం. కానీ
మీ యొక్క వార్షిక సభలను లేక వార్షికోత్సవమును ఉపవాసము చేత ప్రార్థన చేత మీరు ప్రారంభించడము ఎంతైనా దీవెనకరం. గనుక దేవుని సన్నిధిలో మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అనేకమైన కార్యాలు మన జీవితంలో ఆయన జరిగిస్తూ ఉంటాడు. కనుక కొన్ని మన ఆధ్యాత్మిక జీవితంలో మనము జయము పొందాలంటే మనము ఖచ్చితంగా ఉపవాసము ద్వారానే కొన్నిటిని మనము జయించగలము అన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సాధారణముగా ఒకవేళ యేసుక్రీస్తు యొక్క పరిచర్యలో కూడా ఆయన ప్రార్థన ఉపవాసము నిజంగా ఆయన జోడించి అనేక సార్లు ఆయన ప్రారంభిస్తూ ఆయన పరిచర్య చేశాడు. ఆయన పరిచర్య ప్రారంభంలో కూడా ఆయన 40 దినములు ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రార్థన పూర్వకముగా ఉపవాసముతో ఆయన సిద్ధపడుతూ దేవుని పరిచర్యలో ఆయన ముందుకు వెళ్ళినవాడుగా మనం చూస్తున్నాం. కనుక ఒకవేళ దేవుని యొక్క వాక్యములో మనము అనేక మంది కూడా ఇదే ఉపవాసమును వారు ఆచరించినట్టుగా మనం చూడవచ్చు. కనుక ఉపవాసం ఆచరించిన వారు అనేకులు కూడా నిజంగా దేవుని సన్నిధిలో వారు ఏదో ఆశతో ఉపవాసము ఉంటా ఉన్నారు. ఏదో దేవుని నుండి ఆశించి దేవుడు ఏదో వారి జీవితంలో చేయాలన్న ఉద్దేశంతో వారు ఉపవాసం ఉంటూ అనేకమైన కార్యాలు వారు చేస్తూ ఉన్నారు. ఇక్కడ యెషయా గ్రంథము 58వ అధ్యాయంలో దేవుడు ఉపవాసము అంటే ఏంటిది, ఉపవాసము మనము ఏ రీతిగా చేయాలి, ఎటువంటి ఉపవాసము ప్రభు అంగీకరిస్తాడు, ఏ ఉపవాసమును ప్రభు తృణీకరిస్తాడు, ఉపవాసము ద్వారా ఏ లాభాలు ఎటువంటి ఆధ్యాత్మికమైన మేలులో మన జీవితంలో ప్రభు చేస్తాడో ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక క్రైస్తవులముగా నీవు నేను నిజంగా అనేకమైన కార్యములు బహుశా నీవు నేను చేయవచ్చు. కానీ దేవుడు లెక్కగట్టే విధానము ఆయనకంటూ ఒక లెక్క ఉంటా ఉన్నది, ఆయనకంటూ ఒక విధానం ఉంటా ఉన్నది. కనుక మనుష్యులు లెక్కగట్టినట్టుగా దేవుడు లెక్కగట్టాడు. మనుష్యుడు ఆలోచన చేసిన రీతిగా దేవుడు ఆలోచన చేయడు. మనుష్యుడు నిజంగా కొన్ని ఆలోచనలు బట్టి తన పరిచర్యని కానీ తన కుటుంబాన్ని కానీ సంఘమును కానీ వ్యక్తిగత జీవితాన్ని కానీ కట్టుకుంటా ఉంటాడు. ఆ ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అయితే నేను సక్సెస్ అయ్యాను అనుకుంటా ఉంటాడు. ఒకవేళ సాధారణముగా ఈనాటి కాలంలో మనం ఆలోచన చేసినట్లయితే ఎంతో గొప్ప పరిచర్యలు మనం చూస్తూ ఉన్నాం. ఈ పరిచర్య దీవించబడ్డ పరిచర్య అని దేన్ని బట్టి నీవు నేను చెప్పగలము? ఈ పరిచర్య దేవుని చిత్తానుసారంగా జరుగుతున్న పరిచర్య అని దేనిని బట్టి నీవు నేను చెప్పగలము? ఒకవేళ పౌలు పరిచర్య మనం చూడవచ్చు, పేతురు పరిచర్యను మనం చూడవచ్చు. ఒకవేళ పాత నిబంధన కాలంలో యెషయా చేసిన పరిచర్య మనం చూడవచ్చు, ఇర్మియా చేసిన పరిచర్య మనం చూడవచ్చు. ఇర్మియా చేసిన పరిచర్యలో మనం ఆలోచన చేయగలిగితే ఆయన 40 సంవత్సరాలు, ఇంచుమించు 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రదేశంలో ఆయన పరిచర్య చేశాడు. ఆ 40 సంవత్సరాలలో ఎన్ని ఆత్మలు ఆయన సంపాదించగలిగాడు? ఎన్ని ఆత్మలు సంపాదించగలిగాడు? ఎంతమంది రక్షింపబడ్డారు? ఒకవేళ బైబిల్ గ్రంథంలో నిజంగా చాలా హ్యాండ్ఫుల్ ఆఫ్ పీపుల్ రక్షింపబడ్డట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన పరిచర్యలో ఈ 40 సంవత్సరాలు ఆయన నిలబడి బోధించినది ఒకటే ఒక మాట, మీరందరూ మీలో పాపం ఉన్నది, ఆ పాపము చేత మీరు చచ్చిపోయే అవకాశం ఉన్నది. ఈ బబులోను దేశము మన మీదకి వచ్చి దండెత్తి మనందరినీ కూడా చెరకు తీసుకుపోయే అవకాశం ఉన్నది. కనుక మీరు మారు మనసు పొందండి అని ఆయన అనేక సార్లు వాక్యం బోధిస్తూ వచ్చాడు. కానీ ఎవరు కూడా ఆయన తన వాక్యమును విన్నవారు కాదు. కానీ ఒక షండ్రుడు, ఏబెద్ మెలెక్ అనే ఒక షండ్రుడు దేవుని వాక్యము ఆయన ద్వారా విని ఆయన యెహోవాయే దేవుడని ఆయన తెలుసుకున్నట్టుగా బైబిల్ బోధిస్తూ ఉన్నది. ఈ దినము ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నామంటే భౌతికమైన పద్ధతులను బట్టి నిజంగా ఇది మంచిది ఇది చెడు అని నిర్ధారణ చేసే పరిస్థితుల్లో నీవు నేను ఉంటా ఉన్నాం. కానీ దేవుని లెక్క ఎటువంటిదంటే ఏ బిడ్డలైతే ఏ వ్యక్తి అయితే దేవునికి విధేయత చూపిస్తాడో ఆ వ్యక్తి ఈ లోకంలో నిజంగా ఒక నిజమైన క్రైస్తవుడిగా జీవించినట్టు. దేవుడు ఇర్మియాకి ఇచ్చిన పరిచర్య ఏంటంటే, నాయన ఇర్మియా నువ్వు నిలబడాలి, దేవుని వాక్యము బోధించాలి. ఈ 40 సంవత్సరములు కూడా నువ్వు దేవుని వాక్యమును బోధించాలి. ఏమని చెప్పాలంటే, వారిలో పాపమును ఎత్తి నువ్వు చూపించాలి, నా వైపు నా ప్రజలను తిప్పాలి అని ఇర్మియాకు దేవుడు బోధించాడు. అదే పని ఇర్మియా 40 సంవత్సరాలు ఆయన చేయడం మనం చూస్తూ ఉన్నాము. మనుషులు లేరు. అనేక మంది ఈరోజు నీవు నేను కూడుకొని ఆరాధన చేసుకుంటుండగా అక్కడ ఇర్మియా పరిచర్యలో ఎవరు కూడా లేరు. కానీ ఆయన ఒక్కడే, హీ వాజ్ అ లోన్ వాయిస్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ ఇజ్రాయెల్, సీకింగ్ పీపుల్ టు కమ్ బ్యాక్ టు గాడ్. దేవుని యొద్దకు ప్రజలు రండి అని ఆయన పిలుస్తూ ఉన్నాడు.
కానీ దేవుడు ఇర్మియాను గొప్పగా దీవించాడు. ఆయన పరిచయను గొప్పగా తదనంతరమైన ఆశీర్వదించాడు. ఎందుకనంటే ఇర్మియాకు ఒకటే తెలుసు, దేవుడు ఏది చెబితే అది చేశాడు అంతే. ఆయన ఫలము గురించి చూడలేదు, మనుషుల గురించి చూడలేదు, ఆయన అనేకమైన కార్యాల గురించి ఇవి జరుగుతున్నాయా నా పరిచయంలో అని ఆయన ఆలోచన చేయలేదు. కానీ దేవుడు ఏమి చెప్పాడు, దేవుని మాట ఏమై ఉన్నది, ఆ మాట ఆయన నమ్మాడు. ఆ మాట మీద విధేయత చూపించి ఆయన ముందుకు నడిచాడు. అందుకే ఆయన పరిచర్య ఉన్నతముగా దేవుడు దీవించాడు. హెజ్కేలుకైతే ముందే చెప్పాడు, నాయన హెజ్కేలా, నువ్వు వెళ్ళి నువ్వు వాక్యము బోధించినప్పుడు ఎవ్వరు కూడా నీ వాక్యం వినరు అన్నాడు కదా. ఒకవేళ ప్రశాంత్ గారు మమ్మల్ని ఇన్వైట్ చేసినప్పుడు, అన్న మీరు వచ్చి వాక్యం చెప్పాలి, కానీ వాక్యం చెప్పినప్పుడు ఎవరు వినరన్నా అంటే నాకు ఎలా ఉంటుంది? నన్ను ఎందుకు పిలుస్తున్నావు నాయన అని అన్న ఒక ప్రశ్న నా జీవితంలో ఉంటుంది. కానీ హెజ్కేలు ప్రభు పిలుస్తాడు, హెజ్కేలు నువ్వు నిలబడి దేవుని వాక్యము నువ్వు బోధించాలి, కానీ నీ మాట ఏ ఒక్క పురుగు కూడా వినదు. యట్ నువ్వు బోధించాలి, ఆయనను నువ్వు బోధించాలి. ఆయనను ఈ ఇశ్రాయేలు దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడని, నా మనిషి ఒకడు ఉన్నాడని జనులు తెలుసుకోవాలి. ఒక దినము వారు అడుగు పెడుతున్న ఆ ధూళి సాక్ష్యం ఇస్తూ ఉంటుంది. అందుకే నేను ఎందుకు ఈ మాటలన్నీ కూడా చెప్తా ఉన్నానంటే, అనేక సార్లు దేవుడు ఏమి చెబుతా ఉన్నాడో అది మనము చేయకుండా, అది మనము మన జీవితంలో అలవర్చుకోకుండా, మనకు ఏది ఇష్టమో, ఈ లోకము ఉపవాసమును ఏ రీతిగా అర్థము చేసుకుంటా ఉన్నదో ఆ రీతిగా ఉపవాసమును నీవు నేను కూడా అర్థము చేసుకొని మనం ఆచరించే పరిస్థితుల్లో చాలా మంది ఉంటా ఉన్నారు. అసలు దేవుడు ఎందుకు ఉపవాసము చేయమన్నాడు? ఉపవాసము అన్న మాటకు అర్థం ఏంటిది? ఉపవాసం అన్న మాటకు అర్థం ఏంటంటే, ఒకవేళ మనం ఆలోచన చేసుకోగలిగితే దగ్గరికి రావడము. మనం దేవుని దగ్గరికి వస్తా ఉన్నాము. దేవునితో మనం ఉపవాసము చేస్తున్న ఈ సమయంలో మనం చేస్తున్న ఆలోచన ఏంటంటే, నేను నా దేవుని యొద్దకు నేను రావాలి, నేను నా దేవునితో అతి సమీపముగా నేను జీవించాలి, అతి సమీపముగా ఆయనతో నేను ఉంటూ నేనేం చేయాలంటే నా జీవితాన్ని నేను కట్టుకోవాలి అన్న ఒక తీర్మానముతో నేను ఉపవాసం చేస్తా ఉన్నాము. చాలాసార్లు ఉపవాసం అంటే కేవలము ఆహార సంబంధమైనట్టుగానే అనేక మంది చూస్తూ ఉన్నారు. కానీ ఉపవాసము ప్రప్రథమముగా అది ఆత్మ సంబంధమైనది. ఉపవాసము ఆత్మ సంబంధమైనది. ఒకవేళ ఈ దినము నువ్వు ఉదయం నుండి సాయంకాలం వరకు ఒక్క మంచి బొట్టు కూడా ఒకవేళ నువ్వు తాగని పరిస్థితులు ఒకవేళ ఉన్నట్లయితే, కానీ ఒకవేళ నీ హృదయము దేవునికి ఎంతో దూరంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా అది దేవుడు అంగీకరించే ఉపవాసము కానే కాదు. ఇక్కడ ఒక గుంపు ఉన్నది, ఆ గుంపు దేవునితో వారు వాదన చేస్తా ఉన్నారు, ప్రభువా ఎందుకు ఇంతగా మేము ఆయాసపరుచుకుంటా ఉన్నాము, ఇంతగా మా జీవితంలో అనేకమైన కష్టతరమైన ఈ పనిని మేము చేపట్టి మాకిష్టం వచ్చిన వస్తువులు దూరం పెడతా ఉన్నాము, మాకిష్టం వచ్చిన ఆహారము దూరం పెడతా ఉన్నాము, మాకిష్టం వచ్చిన అన్నిటిని కూడా దూరం పెట్టి నీకు దగ్గరకు రావాలని మేము ఆశపడతా ఉన్నాము, అవన్నీ చేస్తా ఉన్నాము, కానీ ఫలము లేదే. ఎందుకు ఫలము లేదే? ఎందుకు అంటా ఉన్నాం కదా, మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? ప్రభువుని అడుగుతా ఉన్నాం. ఎంత ధైర్యం కదా, ప్రభువా మేము ఉపవాసం ఉంటా ఉన్నాం కానీ నీవు మమ్మల్ని చూడడం లేదు. ఒకవేళ మా బాధ నీకు అర్థము కావడం లేదు, మా హృదయ వేదన నీకు అర్థము కావడం లేదు, మా త్యాగము అర్థము కావడం లేదని దేవుని మీద వారు వాపోతా ఉన్నారు. మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు? ఇంతగా ఆయాసపరుచుకుంటున్నాం కదా ప్రభువా, ఇంతగా మేము నిజంగా నియంత్రించుకుంటా ఉన్నాం, కానీ నువ్వెందుకు మమ్మల్ని లక్ష్య పెట్టడం లేదు? ఎప్పుడైనా నిజంగా మీ జీవితంలో ఇలాగ జరిగిందా? ఉపవాసము ఎందు నిమిత్తమైతే మనం ఉంటా ఉన్నామో ఉపవాసం అయిపోయిన తర్వాత కూడా బహుశా కొన్నిసార్లు ఆ కార్యము మన జీవితంలో జరగదు, ఆ సమస్యకు మన జీవితంలో పరిష్కారం రాదు. ఈ ప్రజల జీవితంలో కూడా ఇటువంటి అనుభవమే. ఎంతో మంచి ఉద్దేశంతో ఉపవాసం ఉంటా ఉన్నారు, కానీ చివరికి వచ్చేసరికి వారి జీవితంలో ఆ ఫలమును వారు చూడలేకపోతా ఉన్నారు. ప్రభువుని అడుగుతా ఉన్నారు, ప్రభువా మేము ఎందుకు నిజంగా ఈ రీతిగా ఉంటా ఉన్నామని. ఒకవేళ మొట్టమొదటి అసలు నేను ఈ దినము దేని మీద మాట్లాడాలనుకున్నానంటే, దేవునికి అనుకూలమైన ఉపవాసము ఏమిటి అని ఈ దినము కొద్ది నిమిషాలు మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు ఏ ఉపవాసమును అంగీకరిస్తాడు, ఏ ఉపవాసము దేవునికి అనుకూలముగా ఉంటా ఉన్నది. మనం అనేక కార్యాలు ప్రభు నామం పేరిట చేయవచ్చు, కానీ ఏ
ఏది అయితే దేవునికి అనుకూలముగా కాదో, ఏదైతే దేవుడు అంగీకరించాడో, ఈ లోకంలో నీవు నేను ఎంత దాన్ని మనం చేసినా కూడా అది వ్యర్థమే, అది వ్యర్థమే. ఒక దినము ప్రభు ఆ సింహాసనం ముందు అనేక మంది నిల్చుని అంటారంట, ప్రభువా నీ నామం పేరిట మేము దయ్యమును వెళ్ళగొట్టలేదా? ప్రభువా నీ నామం పేరిట మేము అనేకమైన అద్భుతములు కార్యములు చేయలేదా? ప్రభువా నీ నామం పేరిట ఎన్నో గొప్ప ప్రసంగములు మేము చేయలేదా? అనేకలకు మేము బోధించలేదా? అనేకమైన కార్యక్రమాలు మేము చేయలేదా ప్రభువా అని అనేక సార్లు వారు చేసిన కార్యములన్నీ కూడా వల్లించి చెప్పినా కూడా ప్రభు అంటా ఉన్నాడు, నీవెవరవో నేనెరగను. ఒకసారి ఆలోచించేయండి. మన జీవితం అంతా కూడా దేవుని పరిచర్యలో వెచ్చించి, మన జీవితం అంతా కూడా ఆయన సన్నిధిలో వెచ్చించి, చివరకు ఆ సింహాసనం ముందు నిలిచిన తర్వాత నీవెవడవో నాకు తెలియదన్న మాట వింటే ఎంత భయంకరమైన నిజంగా పరిస్థితితో ఆలోచన చేయాలి. అందుకే ఏ కార్యమునైనా కూడా నీవు నేను ఈ లోకములో చేసేటప్పుడు దేవునికి అనుకూలమైనదా, అనుకూలము కాదా మనం ఆలోచన చేసి, ఎలాగూ చేస్తే అనుకూలము, ఎలాగూ చేస్తే అనుకూలము కాదో అన్న అవగాహనతో ఒకవేళ నీవు నేను చేయగలిగితే ప్రభు ఎంతగానో ఆయన మనల్ని దీవించి ఆయన బలపరుస్తూ ఉంటారు. 2వ వచనం ఒక మాట చూద్దామా? తమ దేవుని న్యాయ విధిని విడువక నీతిని అనుసరించువారైనట్టు అనుదినము వారు నా యొద్ద విచారణ చేయుచు నా మార్గములను తెలుసుకున్న నిత్య కనపరచుచు తమకు న్యాయమైన తీర్పులు తీర్చవలనని వారు అడుగుదురు. ఉపవాసము చేసేవారంటే దేవుని సన్నిధిలోనికి వచ్చి వారు చేస్తున్న కార్యం ఏంటంటే, వారి దేవుని న్యాయ విధిని మేము విడువము అని వారు కనపరుచుకుంటా ఉన్నారు వారు చేసే కార్యాలను బట్టి. తర్వాత అనుదినము నా యొద్ద దేవుని యొద్ద విచారణ చేసిన వారైనట్టుగా తమ్ము తాము కనపరుచుకొని నిజంగా దేవుణ్ణి వారు నిజంగా మోసము చేసే బిడ్డలుగా వారు అక్కడ ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. అందుకే వారి జీవితంలో ఆ లాభమును, ఉపవాసం ద్వారా వచ్చే ఆ ఆశీర్వాదమును వారు పొందుకోలేకపోతా ఉన్నారు. వేషధారణతో ఒకవేళ నీవు నేను ఏ కార్యమునైనా ఇక్కడ ఈ లోకములో చేసినట్లయితే దేవుని నుండి ఎటువంటి లాభమును నీవు నేను పొందలేము, ఎటువంటి లాభం నీవు నేను పొందలేము. ఎందుకంటే దేవుడు వెక్కిరింపబడడు. దేవుడు ఏది చేయమని చెప్పినప్పుడు ఆ లాగున ఒకవేళ నీవు నేను చేయగలిగితేనే ఆశీర్వాదం ఉన్నది అన్న సత్యాన్ని నీవు నేను జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ మనం ఆలోచన చేస్తే ఇదే 2వ వచనంలో ఆయన ఇంకా కింది మాటలు ఆయన అంటా ఉన్నాడు చూడండి, తమకు న్యాయమైన తీర్పులు తీర్చవలనని వారు అడుగుదురు, దేవుడు తమకు ప్రత్యక్షము కావాలనని ఇచ్చయింతురు. నిజంగా దేవుడు మాకు ప్రత్యక్షము కావాలన్న ఆలోచనతో ఎన్నో కార్యాలు బహుశా వారి జీవితంలో వారు చేస్తూ ఉన్నారు. కానీ నిజంగా 3వ వచనంలో వారే అంటున్నట్టుగా దేవుడు వారిని దర్శించడం లేదు. ఏమై ఉంటుంది కారణము? దేవుడు ఒక వ్యక్తిని దర్శించకపోవడానికి గల కారణం ఏమై ఉంటుంది? ఒకే ఒక కారణం ఉంటుంది. ఆ కారణం ఏంటంటే పాపము. ఆ కారణం ఏంటిది? పాపము. నీ పాపం, ఒకవేళ ఆ పాపమును నా హృదయంలో నేను లక్ష్యము చేసిన యెడల దేవుడు నా మనవి వినకపోవును అన్న మాట మనం చూస్తున్నాం. కనుక అనేక సార్లు మనం ఎంతో ఉపవాసాలు బహుశా చేస్తున్నాం, కానీ ఒకవేళ అది వేషధారణ కలిగిన ఉపవాసం అయితే, అది మనుషులకు నీవు నేను ఎంత నిష్ఠగలవారమో తెలియచేయడానికి కలిగిన ఉపవాసం అయినట్లయితే, ఒక ఆచారపూర్వకమైన ఉపవాసం అయినట్లయితే, అది మనుష్యులను నిజంగా సంతోష పెడుతుందేమో, కానీ మనుష్యుల కన్నుల ఎదుట అనేకుల మెప్పును బహుశా నువ్వు పొందుతావేమో, కానీ ఆ దేవుని మెప్పును, ఆ దేవుని ఆశీర్వాదమును, ఆ దేవుని మనస్సును నీవు ఆకర్షించలేని పరిస్థితిలో ఉండే అవకాశం ఉన్నది. గనుక ఉపవాసము చేసే నీవు నేను ఖచ్చితంగా వాక్యానుసారంగా, దేవుని ఉద్దేశానుసారంగా, దేవునికి అనుకూలమైన ఉపవాసము చేయగలిగితే ప్రభు నిజంగా ఎంతగానో మహిమపరచబడతా ఉంటాడు. ఒక మాట చూసామా, జకరియా గ్రంథము 7వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలు ఏ రీతిగా వారు ఉపవాసము చేస్తూ ఉన్నారు. 7వ అధ్యాయము 6వ వచనం నుండి నేను చదువుతాను చూడండి. మరియు మీరు ఆహారము పుచ్చుకున్నప్పుడు, లేక 5వ వచనం నుండి, దేశపు జనులందరికీ యాజకులకు నీవు ఈ మాటలు తెలియజేయవలెను. ఈ జరిగిన 70 సంవత్సరములు ఏటేటా 5వ నెలను 7వ నెలను మీరు ఉపవాసం ఉండి దుఃఖము సలుపుచు వచ్చినప్పుడు నాయందు భక్తి కలిగే ఉపవాసం ఉంటిరా? ఒకసారి ఆలోచించేయండి. దేవుడు ఈ ప్రశ్న అడిగితే ఎలా ఉంటుంది?
వారు ఇశ్రాయేలు దేశంలో వారు లేరు, కానీ వారు ఎక్కడ ఉన్నారంటే బబులోను దేశంలో ఉన్నారు. బబులోను దేశంలో దేవుని మందిరము లేదు, బబులోను దేశంలో యాజకత్వము లేదు, బబులోను దేశంలో దేవుని కార్యములు జరగడం లేదు. అయినప్పటికీ ఏటేటా వారు ఏం చేస్తానంటే మానక ఉపవాసమును వారు చేస్తూ ఉన్నారు. కానీ ప్రభువు నిజంగా ఆ ఉపవాసమును బట్టి సంతోషపడడం లేదు. అందుకే ఆయన అడుగుతా ఉన్నాడు, మీరు ఒకవేళ నా యందు భక్తి కలిగి ఏ ఉపవాసం ఉంటిరా? 6వ వచనంలో, మరియు మీరు ఆహారం పుచ్చుకున్నప్పుడు స్వప్రయోజనమునికే కదా పుచ్చుకుంటారు అని అంటా ఉన్నాడు. మీరు ఉపవాసం చేస్తూ ఉన్నారు, కానీ అది మీ స్వప్రయోజనము కొరకే మీరు ఉపవాసం చేస్తూ ఉన్నారు. చాలాసార్లు భౌతికమైన అవసరతలు తీర్చబడుటకు అనేక మంది దేవుని సన్నిధిలో ఉపవాసం ఉంటా ఉన్నారు. అసలు వాస్తవంగా నేను ఉపవాసం ఉండాల్సింది దేనికంటే ఆయనను తెలుసుకున్నటకు, ఆయన ముఖ కాంతిని ఇంకా మనం అర్థం చేసుకున్నటకు, ఆయన స్వరూపంలోనికి నేను మార్చబడుటకు నేను ఉపవాసం ఉంటూ ఆయనకు దగ్గరగా అవడానికి నేను ఇష్టపడాలి. కారు కోసం ఉపవాసం చేసేవారు ఉన్నారా? ప్రభావ మాకు కారు కావాలని ఉపవాసం చేసేవారు ఉన్నారు. 15 సంవత్సరాల తర్వాత వారే ఏం చేస్తారు? తీసుకుపోయి స్క్రాప్లో పడేస్తారు ఆ కార్ని. డబ్బు కావాలని ఉపవాసం చేసేవారు ఉన్నారు. ఈ భౌతికమైన అవసరతలన్నీ కూడా తీర్చబడాలని స్వప్రయోజనము కొరకు నేను ఉపవాసం ఉండవలసిన అవసరత లేదు. ఒకవేళ ఇదే కీర్తన గ్రంథము 27వ అధ్యాయంలో అక్కడ దావీదు నిజంగా ఆయనకంటూ ఒక మనవి ఉన్నది. ఆ మనవి ఒకవేళ నేను అర్థం చేసుకోగలిగితే 27వ అధ్యాయము 4వ వచనం, యెహోవా యొద్ద ఒక వరము అడిగితిని, దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. This is the desire of David. దావీదులో నిజంగా ప్రభువా నాకు రథములు కావాలి అని ఉపవాసం ఉండలేదు. ప్రభువా నాకు గొప్ప సైన్యము కావాలని ఉపవాసం ఉండలేదు. ప్రభువా నాకు ఈ భౌతికమైన అవసరతలన్నీ తీర్చబడాలన్న ఆలోచనతో ఆయన ఉపవాసం ఉండలేదు. ఆయనకంటూ ఒక మనవి ఉన్నది. ఆ మనవి ఏంటంటే, ప్రభువా నీ ప్రసన్నతను నేను చూడాలి, ప్రభువా నీ మహిమను నేను చూడాలి. మోషే జీవితాన్ని నేను గమనించినట్లయితే ఆయనను ఎంతగా ప్రభావితము, ఎంత గొప్ప నాయకుడిగా మోషే ఎందుకు ఉండగలిగాడంటే ఆయన దేవుని మహిమను వెతికిన వాడుగా చూస్తా ఉన్నాము. ఆయన అంటున్నాడు, దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నీ మహిమను నాకు కనపరచుము. ప్రభువా నీ సన్నిధి మాతో కూడా వస్తేనే కానీ ఈ స్థలం నుండి మమ్మల్ని ముందుకు వెళ్ళనికుండా నువ్వు చూసుకో. ప్రభువా మాకు ఆ కనాను దేశం ముఖ్యము కాదు, కానీ నీ సన్నిధి మాకు ముఖ్యము. నీవు మాతో వస్తే ఈ అరణ్యమైన మాకు కనానే అన్నట్టుగా ఆయన జీవిస్తూ ఉన్నాడు. ఈ దినము క్రైస్తవులుగా ఎంత భౌతికముగా మనం ఆలోచన చేస్తూ ఉన్నామంటే వీ హ్యావ్ బికమ్ సో వరల్డ్లీ. ఒకవేళ యేసుక్రీస్తు వస్తే ఈ దినము మనకున్న సమస్తమును విడిచిపెట్టి ఆయన వెంట వెళ్ళడానికి క్రైస్తవులే ఈ దినాల్లో సిద్ధముగా లేరు. వారికున్న ఆస్తిని విడిచిపెట్టడానికి ఇష్టం లేదు, వారికున్న బాంధవ్యంలో విడిచిపెట్టడానికి ఇష్టం లేదు. ఈ దినము ఉన్న ఫలంగా ప్రభు ఒకవేళ వచ్చినట్లయితే సమస్తమును విడిచిపెట్టి నన్ను వెంబడించు అని చెప్పినప్పుడు నిజంగా పేతురు కానీ ఆ శిష్యులు కానీ వారందరూ కూడా ఏం చేస్తారంటే వారు వెంటనే సమస్తమును విడిచిపెట్టి ఆ ప్రభువును వారు ఏం చేస్తున్నారంటే వెంబడిస్తూ ఉన్నారు. క్రైస్తవ సంఘమా, భౌతికమైన విషయాలు కానీ నేను ఉపవాసం ఉండేది. భౌతికమైన విషయాలకు ఈ లోకం ఉపవాసం ఉంటా ఉన్నది, మొక్కుబడులు చెల్లించుకుంటా ఉన్నారు. క్రైస్తవులు కూడా మొక్కుబడులు చెల్లించుకోవాల్సిన అవసరం ఏమున్నది? యేసుక్రీస్తును కలిగి ఉన్న నీవు సమస్తము కలిగి ఉన్న వాడవన్న సత్యమును నీవు ఎన్నడూ మర్చిపోయావు. When you have Christ in your life, యేసుక్రీస్తు నీ జీవితంలో ఉన్నట్లయితే you have everything you have. నీ జీవితంలో నీకు కావలసిన సమస్తము ఉన్నది, నీకున్నది. అందుకే యేసుక్రీస్తు బోధించినప్పుడు ఆయన 5 రొట్టెలు లేకుంటే 2 చేపలు అనేక మందికి ఆయన పంచిపెట్టిన ఆ సమయంలో యేసుక్రీస్తు ఆ తదుపరి సమాజ మందిరంలోనికి వెళ్ళి బోధిస్తూ ఉన్నాడు. బోధించినప్పుడు ఆయనను ఆ సమయం నుండి అనేకులు ఆయనను వెంబడించడం మానిరి అన్న మాట మనం చూస్తూ ఉన్నాం. శిష్యులను అడుగుతూ ఉన్నాడు, మీరు కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళుదరా? మీరు కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళుదరా అన్నప్పుడు ఆ శిష్యులు నిజంగా ఆలోచన చేసి పేతురు అంటున్నాడు, ప్రభువా మేము ఎక్కడికి వెళ్ళాలి? నీవు జీవవాక్యము కలిగిన వాడవు, నువ్వు సత్యవాక్యము కలిగిన వాడవు, నువ్వు జీవపు మాటలు కలిగిన వాడవు కనుక నీ మాటలు మాకు చాలు. ఈ లోకం మాకొద్దు,
ఈ ధనము మాకొద్దు, ఈ వైభవం మాకొద్దు, ఈ మహిమ, ఈ లోకం మహిమ నాకు వద్దు అని నీవు అనుకొని, ప్రభువా నీవే నాకు కావాలి అని ఆయన కొరకు నువ్వు ఎప్పుడైతే ఉపవాసం ఉంటావో అది అసలైన ఉపవాసం. ఆయన ప్రసన్నతను ఎప్పుడైతే దావీదు వలె, ప్రభువా నీ సన్నిధిలో ఉంటూ నీ ముఖ కాంతిని ప్రభువా నేను చూడాలని ఇష్టపడతా ఉన్నాను. ప్రభువా నీ ప్రేమ, నీవు నన్ను ఎంతగా ప్రేమించావు తండ్రి, ఆ ప్రేమను నేను అర్థం చేసుకున్నట్టు తండ్రి నీ సన్నిధిలో నేను ఉపవాసం ఉంటాను ప్రభువా. నాకు ఉన్న సమస్తమును పక్కన పెట్టి కేవలము నీ మీద నా దృష్టి ఉంచి నీ కొరకు నేను ఉపవాసం ఉంటానని నీవెప్పుడు తీర్మానం చేసుకుంటావో అది అసలైన ఉపవాసము. డబ్బు కోసం ఏమున్నది? బయటన వారు కూడా చేస్తూ ఉన్నారు. నీకు కావాల్సిన భౌతికమైన అవసరతల నిమిత్తం ఏమున్నది? బయటన వారు కూడా చేస్తూ ఉన్నారు. నీవు చేయవలసినది ఆయన కొరకు, నీవు చేయవలసినది ఆయన మహిమను చూచుటకు. అందుకే మోషే దేవుని సన్నిధిలో ఆయన మోకరించి ప్రార్థన చేస్తాను, ప్రభువా నీ మహిమను నాకు చూపించుము, షో మీ యువర్ గ్లోరీ. ప్రభువా నీ మహిమను, నీ ప్రసన్నతను నేను అనుభవించటకు సహాయం చేయమని ఎన్ని పర్యాయములు నీవు ప్రార్థన చేసావు దేవుని సన్నిధిలో. ఎందుకంటే ఆయన నీ జీవితంలో ఉంటే నీకు సమస్తము ఉన్నట్టే అని నీకు అర్థమైనప్పుడే నీవు నిజం ఖచ్చితంగా నీ యొక్క ఉపవాసంలో ఉన్న ఆ దృక్పథాన్ని నువ్వు మార్చుకొని దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండడానికి ప్రయత్నం చేస్తావు. ఎందుకంటే ఒకవేళ మనం ఆలోచన చేసుకోగలిగితే యేసుక్రీస్తు కూడా ఆయన పరిచర్య దినాలలో అనేక మందిని ఆయన బలహీనపరిచాడు. ఎందుకంటే ఎవరిని బలహీనపరిచాడు? పరిసయ్యులను, శాస్త్రులను. అనేకులు కనపడవలెనని వారు ఏం చేస్తున్నారు? వారు ముఖము వికారము చేసుకుని వారు ఉపవాసము చేస్తున్నారని, అనేకులు తెలియపరచబడాలని, అనేకులు వారిని మెచ్చుకోవాలని, వారిని గొప్పగా పొగడాలని, వారు నిజంగా మనుష్యుల మెప్పు నిమిత్తము వారు ఈ లోకములో అనేకమైన కార్యాలు చేశారు. కానీ దేవుడు వారిని బలహీనపరిచి నిజంగా ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించి వారిని ఆయన బలపరిచిన దేవుడిగా మనం చూస్తున్నాం. అందుకే నిజంగా ఎన్ని పర్యములు వీరు ఆయాసపరుచుకున్నా కూడా ఖచ్చితంగా దేవుడు వీరి మనవిని వినడం లేదు. ఒకవేళ కొలసి రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో ఒక చక్కని మాట ఉన్నది. ఈ లోక మూల పాఠములకు నీవు నేను చచ్చిన వాడము అన్న మాట నీవు నేను అర్థం చేసుకోవాలి. ఈ లెంట్ దినాల్లో వచ్చేసరికి ఈ మధ్యలో బర్డ్ ఫ్లూ వస్తూ ఉన్నది కాబట్టి ఎలాగైనా చికెన్ తినరు కదా, ఎలాగైనా చికెన్. లెంట్ రాగానే చాలామంది ఆహారాన్ని బంద్ చేస్తూ ఉంటారు కదా, ఆహారాన్ని బంద్ చేస్తూ ఉంటారు. దేవుని కార్యాలు చేయడానికి కూడా వారు ఇష్టపడరు, మంచి కార్యం చేయడానికి వారు ఇష్టపడరు. ఎందుకంటే ఇవి శ్రమ దినాలు కాబట్టి అంటూ ఉంటారు. కానీ ఒకసారి ఆలోచన చేయండి, యేసుక్రీస్తు ఆ శ్రమ దినాల్లోనే యేసుక్రీస్తు 2వ రాకడైతే కొందరు ప్రభువా మేము రాము నాయన, ఇక్కడ లెంట్ ఉన్నది, ఈ లెంట్ అయిపోయినాక వస్తామంటారేమో. ఎంత భౌతికంగా నీవు ఆలోచన చేస్తాను. నువ్వు శ్రమ పడకూడదనే కదా ప్రభు నీ కొరకు శ్రమ పడ్డాడు. ఉపవాసం ఉండకూడదని కాదు, కానీ నిజంగా నీవు దేవుడు చెప్పనివి నీవు యాడ్ చేసి నీవు చేయాల్సిన అవసరం ఏమీ లేదు. దేవుడు ఈ ఉపవాస దినాలలో మీరు మాంసము తినకూడదని చెప్పాడమ్మా? చెప్పలేదు కదా. ఈ ఉపవాస దినాలలో వివాహం చేసుకోకూడదని చెప్పలేదు. మనము ఏ రీతిగా తయారవుతా ఉన్నామంటే ఆ పాతకాలపు పరిచయలు సద్దుకెల వలె మనం తయారవుతా ఉన్నాం. వారు సబ్బాతును ఎంత నిష్ఠగా ఆచరించారో ఈ దినము, ఈ 40 దినాలు అంత నిష్ఠను మనం పాటిస్తూ ఉన్నాము. నిష్ఠ మంచిదే, కానీ నిష్ఠకు మించి మనం దయ, కరుణ అనేది ఖచ్చితంగా మన జీవితంలో కలిగి ఉండాలి. ఆ సబ్బాతు దినాలలో ఎవరికైనా అనారోగ్యం వస్తే హాస్పిటల్ పోకుండా ఉంటారమ్మా? హాస్పిటల్ పోకుండా ఉంటారా? ఎవరికైనా బాధ అయితే ట్యాబ్లెట్ వేసుకోకుండా ఉంటారా? మరి మంచి ఎందుకు చేయరు? మంచి ఏమో చేయము, కానీ బలహీనత వస్తే మనం హాస్పిటల్కు నిజంగా పోకుండా ఎందుకు మనం ఉండలేము? మనుష్యుల ఉపాయములు లేక మనుష్యుల పద్ధతులను నీవు నేను మన భక్తిలోనికి మనం చేర్చుకొని ఎప్పుడైతే ఉపవాసము చేయడానికి మనం ప్రయత్నం చేస్తామో నిజంగా ఆ ఉపవాసము దేవునికి అనుకూలమైనది కాదు. మరి ఏమి అనుకూలమైనది? కొన్ని మాటలు మనం చూస్తాం. ఏమి అనుకూలమైనది? 6వ వచనం లేక ఇదే 3వ వచనంలో మనకు కనిపిస్తూ ఉన్నది. మేము ఉపవాసం ఉండగా ప్రభువా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములు ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరూ మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు. అది ఎంత స్పష్టంగా చెప్తున్నాడు కదా దేవుడు. దేవుడు అంటున్న మాట ఏందమ్మా?
ఆ ఉపవాస దినమున వారు ఏం చేస్తున్నారంటే వారి వ్యాపారములు కూడా వారు చేస్తూ ఉన్నారు కదా. మీ పని వారి చేత కఠినమైన పని వారు చేయించుదురు అన్న మాట చూస్తూ ఉన్నాము. మీరు కలహపడుచు వివాదము చేయుచు అన్యాయముగా గుర్తులాడుచు ఉపవాసం ముందురు కదా. రెండూ కావాలి. చాలామంది క్రైస్తవులకు నిద్ర వస్తుందమ్మా. చాలామంది క్రైస్తవులకు రెండూ కావాలి కదా. లోకము కావాలి, దేవుడు కూడా కావాలి. లోకము కావాలి, దేవుడు కూడా కావాలి. ఉపవాసం ఉండాలి. ఇంటికి వెళ్ళి ఏం చేయాలి? మనం చేసే పాపం మనం చేయాలి. ఇక్కడ వారు చేసిన కార్యం అదే. నిజంగా దేవుని మందిరం కూడా బహుశా వారు రాలేకపోతే ఉపవాసం ఉంటా ఉన్నారు, కానీ వారు దేవుని సన్నిధిలోనికి కనిపించడం లేదు. అందుకే 13వ వచనంలో, నా విశ్రాంతి దినమున మీరు వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్టమైన దినమని నీవు ఊరకుండిన యెడల విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠ దినమనియు ఘనమైనదనియు అనుకొని దాని ఘనముగా ఆచరించిన యెడల నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకు లోక వార్తలు చెప్పుకొనకయు ఉండిన యెడల అప్పుడు దేవుడు ఏం చేస్తాడమ్మా? అప్పుడు మన ఉపవాసమును అంగీకరిస్తూ ఉంటాడు. ఉపవాసం అంటా ఉన్నాము, నిజంగా నీ వ్యాపారంలో నువ్వు చేస్తూ ఉన్నావు ఉపవాసం. దేవుని చాలాసార్లు నిజంగా క్రైస్తవ వ్యాపారవేత్తలు నిజంగా ఒక విషయాన్ని ఖచ్చితంగా వారు అర్థం చేసుకోవాలి. వారు నిజంగా ఒక డెసిషన్ వారి జీవితంలో ఖచ్చితంగా తీసుకోవాలి. అదేంటంటే క్రైస్తవులముగా దేవుని మందిరంలో ఆదివారం మనం ఖచ్చితంగా కనిపించాలి. మనం ఖచ్చితంగా కనిపించాలి. చాలాసార్లు వ్యాపారము ఏ దినాల్లో జరుగుతూ ఉంటుంది? వ్యాపారం అంతా కూడా శనివారం ఆదివారమే కదా. శనివారం ఆదివారమే వ్యాపారం. కానీ ఆ ఒక క్రైస్తవ వ్యాపారి ఏం చేయాలంటే, నువ్వు విశ్వాసము కలిగిన వాడవైతే లేక నువ్వు క్రైస్తవుడవైతే నువ్వు ఖచ్చితంగా అది ఎంత గొప్ప లాభమును నీ కుటుంబానికి తీసుకొచ్చేది అయినప్పటికీ ఆదివారము నీ షాప్ క్లోజ్ అయి ఉండాలి. నీవు చేసే పని నువ్వు ముగించుకొని లేక అసలు వాస్తవంగా పని చేయకూడదు. ఆ పనిని నీవు నిజంగా పక్కన పెట్టి దేవుని సన్నిధిలోనికి వచ్చి మొదట నీ దేవుని నీవు కనపరచాలి. ఈ 6 దినములు కష్టపడుటకు, 6 దినములు అనేకమైన కార్యములు చేయుటకు దేవుడు శక్తి ఇవ్వకపోతే, దేవుడు అవకాశం ఇవ్వకపోతే, దేవుడు అనేకమైన పరిస్థితులు నీ జీవితంలో కల్పించకపోతే నీకు డబ్బు ఎక్కడిది? అందుకే ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలతో చెప్తా ఉన్నాడు మోషే, నాయన మీ జీవితంలో మీరు సంపాదించుకున్న ప్రతిదీ కూడా అది మీ సామర్థ్యం వలన మీరు సంపాదించుకున్నది కాదు. దేవుడు మీకు సామర్థ్యం ఇస్తే దాన్ని మీరు సంపాదించుకోగలిగారు గనుక ఆయనను జ్ఞాపకం చేసుకున్నది. నీ ఉపవాసం అంగీకరించబడాలంటే నీ జీవితంలో ఉన్న ప్రతి ఏరియాలో దేవుని మొదట నీవు ఘనపరచాలి. నీవు దేవుని ఘనపరచకుండా ఒకవేళ మందిరంలోనికి వచ్చి అందరికంటే గొప్ప ప్రార్థన నువ్వు చేయవచ్చు. అమ్మా, నీవు ఇంకా గుడ్డితనంలో ఉన్నావు. దేవుడు చూసేది నీ ప్రార్థన కాదు, దేవుడు చూసేది నీ పొడుగు ప్రార్థన కాదు, కానీ నీ హృదయంలో ఉన్న ఆ విశ్వాసమును చూస్తూ ఉంటాడు. నిజంగా నీ హృదయంలో దేవునికి నీవిచ్చే స్థానమును ఆయన చూస్తూ ఉంటాడు. అందుకేనంటున్నాను చూడండి, విశ్రాంతి దినమున నీవు వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠిత దినమని నీవు ఊరక ఉండాలి. చాలామంది ఏం చేస్తారంటే క్రైస్తవులు ఉదయము 8 గంటలకు 12 గంటల వరకు 1 గంట వరకు మందిరం అయిపోతుంది. ఆ తదుపరి ఎవరు ఎక్కడికి వెళ్తారు? మరలా వెళ్ళి ఈవినింగ్ మంచిగా షాప్ తెరుచుకొని వారు కూర్చొని ఉంటారు. ఈ దినమంతా కూడా ప్రతిష్ఠిత దినమని మనం ఆచరిస్తూ ఉన్నామా? కొన్ని మా సంఘాలు అంటే 4 సర్వీసులు ఉంటా ఉన్నాయి. 4 సర్వీసులు అంటే కొందరు ఎర్లీ మార్నింగ్ సర్వీస్కి వస్తారు 7:30 to 9. 7:30 to 9 దేవుని సన్నిధిలో గడిపే మిగతా దినమంతా దేనికి ఎక్కువ ప్రాధాన్యత మన జీవితంలో నేను ఇస్తా ఉన్నాం? ఆదివారము ఏం చేయాలో యెషయా గ్రంథము అందరం చదువుదాం, పట్టండి. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 13వ వచనము అందరం కలిసి మనం చదువుదాం. ఆదివార దినాన నీవు నేను ఏమి చేయాలి? యెషయా గ్రంథము 58వ అధ్యాయము 13వ వచనము, నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠిత దినమని నీవు ఊరకుండిన యెడల విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దాని ఘనముగా ఆచరించిన యెడల నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోక వార్తలు చెప్పుకొనకయు ఉండుని యెడల నీవు యెహోవా యందు ఆనందించెదవు.
దేవుడు ఎందుకు అంగీకరించడం లేదు వారి విశ్వాసాన్ని అంటే, వారి ఉపవాసాన్ని అంటే, ఉపవాసం ఏం చేస్తారంటే ఒక్క పొద్దు ఉంటాం అన్నారు కదా. ఒక పొద్దు అంటే చెప్పాలి, ఒక పొద్దు అంటే బ్రేక్ఫాస్ట్ ఒక్కటి తినరు అంతే, మిగతా అంతా తింటారు వాళ్ళు కదా. బ్రేక్ఫాస్ట్ ఒక్కటి ఆ సమయం వరకే వారు ప్రార్థన చేస్తారు, నేను ఈ దినం ఉపవాసము ఉన్నాను అంటూ ఉంటారు. ఒక మాట చెప్తాను నేను, దేవుని మందిరంలో లేక ఆదివారపు దినాన ఆ దినమంతయు ప్రభుది. దట్ డే ఈజ్ ద లార్డ్స్. అది దేవునిది. నువ్వేం చేయదని, నీ వ్యాపారము చేయడానికి లేదు కదా. తర్వాత నీకిష్టమైన పనులు నువ్వు చేయడానికి లేదు. తర్వాత వ్యాపారము చేయక లోక వార్తలు ఆ దినము నీవు చెప్పుకోవడానికి లేదు. ఉపవాసం అంటే ఏంటిదమ్మా? నాకు ఇష్టమైనది ఒకటి పక్కన పెట్టి నేను దేవునికి దగ్గరగా రావడము. ఆ విశ్రాంతి దినాన నాకిష్టమైన సమస్తమును నేను పక్కన పెట్టి దేవుని యొద్దకు వస్తేనే అప్పుడు దేవుడు ఆ ఉపవాసాన్ని ఆయన అంగీకరిస్తూ ఉంటాడు. ఏదో కొద్ది 2 గంటలు దేవుని మందిరంలో గడిపి తర్వాత నీ ఇంటికి వెళ్ళి నీ ఇష్టమైన పనులు నువ్వు చేస్తూ ఈ లోక వార్తల మీద నిజంగా నీ జీవితం అంతా నువ్వు గడిపేస్తున్నట్లయితే అది దేవుడు అంగీకరించే యాగము కాదు, అది దేవుడు అంగీకరించే ఉపవాసం కాదు అని నీవు జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఒకవేళ సమయము అయిపోతా ఉన్నది కనుక నేను ఇంకా 2 మాటలు మనం చూస్తాం. కింది వచనాల్లో 7వ వచనం ఒక మాట చూద్దాం. 7వ వచనంలో ఇంకొక మాట, నీ ఆహారము ఆకలిగి ఉన్న వారికి పెట్టకయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకొనుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు, ఇదే కదా నాకిష్టమైన ఉపవాసము. ఎంతమంది చేశారు పొద్దున్న నుండి? ఎంతమంది ఉపవాసం ఉన్నారమ్మా? ఉపవాసం ఉన్న వారు ఈ కార్యం అన్నీ మనం చేసామా? దేవుడు అంగీకరించే ఉపవాసం ఇది అంట. అంటే దేవుని యొక్క ఆలోచన ఏంటంటే ఆయన ఏదో ఆయనను నిజంగా మభ్య పెట్టడానికి కానీ మనం చేయడానికి కాదు, కానీ ఆయన ఆలోచన ఏంటంటే మన హృదయము ఈ ఉపవాసములో మన హృదయము మారాలి, మన హృదయంలో ఒక పరివర్తన కనిపించాలి, మన హృదయము దేవుని యొద్దకు అది వచ్చినట్టుగా అది కనిపించాలంటగా ప్రభు ఆశపడతా ఉన్నాడు. ఆయన ఒక చక్కని మాట అంటాడు చూడండి, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, అది ఉపవాసం అంటా ఉన్నాడు. అది దేవుడు మెచ్చే ఉపవాసం. ప్రభు ఒకవేళ నీవు దేవుని మందిరంలోనికి వచ్చి ఉపవాసం ఉంటానని చెబుతూ నీవు ఇంటికి వెళ్ళి నీ భార్యతో నీకు సమాధానం లేకపోతే, ఎంతమంది గొడవ పడి వచ్చారు ఈరోజు? ఎవరు గొడవ పడి రాలేదా? చాలామంది గొడవ పడి దేవుని మందిరానికి వచ్చేవారు ఉన్నారు, సమాధానం లేకుండా దేవుని మందిరానికి వచ్చేవారు ఉన్నారు. ఎందుకంటే దేవుడు దేవుని ఆలోచన ఒకసారి ఆలోచన చేయండి. మీరు ఒక అర్పణను అర్పించేటప్పుడు ఆ అర్పణను యాజకుని యొద్దకు తీసుకువెళ్ళేటప్పుడు ఒకవేళ నీ జీవితంలో నీ సహోదరునితో ఏదైనా ఒక వైరము ఉన్నదని నీకు తెలిసినట్లయితే ఆ అర్పణ అక్కడ పక్కన పెట్టేసి నువ్వేం చేయాలమ్మా? వెళ్ళి సమాధానపడి నిజంగా అప్పుడు ఆ అర్పణను అర్పించినప్పుడు అప్పుడు దేవునికి అనుకూలమైన యాగముగా అది అంగీకరించబడతా ఉంటుంది. ఇంటికి వెళితే సమాధానము లేదు, ఇంటికి వెళితే ఒకరి ముఖము ఒకరు మనం చూసుకోము కదా. అక్కడ చక్కగా రాస్తాడు, నీ రక్త సంబంధికి నీ ముఖము బహుశా నువ్వు తిప్పుకుంటున్నావు, అందుకే నీ ఉపవాసం అంగీకరించబడడం లేదు. భార్య భర్తల మధ్య సమాధానం లేదు, పిల్లల మధ్యలో సమాధానం లేదు, కుటుంబంలో సమాధానం లేదు. నిజంగా ఒకవేళ మలకి గ్రంథంలో ఒక మాట చూసాం, మలకి గ్రంథంలో నిజంగా వారు దేవుని మందిరంలోకి వచ్చి అనేకమైన గొప్ప కార్యాలు వారు చేస్తూ ఉన్నారు. ఒకవేళ మలకి గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనంలో, మరియు 2వసారి మీరు ఇలాగునే చేయుదురు, యెహోవా బలిపీఠంను మీరు ఏడ్పుతోనూ కన్నీళ్లతోనూ రోదనతోనూ తడుపుదురు కదా. ఎంత గొప్ప భక్తి కదా. వారు దేవుని మందిరంలోనికి వచ్చి ఏడ్పుతోనూ కన్నీళ్లతోనూ రోదనతోనూ దేవుని మందిరాన్ని వారు తడుపుతా ఉన్నారు, దేవుని పాదములు వారు తడుపుతా ఉన్నారు. ఎంతో గొప్ప భక్తిని వారి జీవితంలో వారు చేస్తున్నారు. కాబట్టి ఆయన మీ నైవేద్యమును అంగీకరింపకయు తనకు అనుకూలము కాని అర్పణలు మీ చేత తీసుకొనకయునున్నాడు. అరే ఎంత కఠినుడా దేవుడు! కన్నీళ్లు గార్చిన దేవుడు కరగడా? రోదన చేసిన దేవుడు కరగడా? ఎంతో ప్రభు దేవుని మందిరంలోకి వచ్చి క్వైర్ వారు పాట పాడుతూ ఉన్నప్పుడు ఎంతో ఏడుస్తా ఉన్నావు. బహుశా నీవు నీ ఏడుపు చేత బహుశా నిజంగా ఆ దేవుని పాదములు నువ్వు కడుగుతా ఉన్నావు. మరియ వలె నిజంగా ఒకవేళ నీ యొక్క జుట్టుతో నిజంగా ఆయన పాదములు నువ్వు ఒకవేళ తుడిచినా కూడా దేవుడు అంటున్న మాట ఏంటంటే ఆ వారితో చెప్తాను, కాబట్టి ఆయన మీ నైవేద్యము అంగీకరింపకయు అంటా ఉన్నాడు. ఏంటిది సమస్య? మరి దేవునికి కన్నీళ్ళు అవసరం లేదా? అవసరమే.
దేవునికి మన రోదన అవసరం లేదు, అవసరమే. దేవునికి మన బాధ అవసరం లేదు, అవసరమే. కానీ నిజంగా దానికంటే ప్రాముఖ్యమైనది ఇంకొకటి ఉన్నది. కింది వచనాల్లో చెప్తా ఉన్నాడు. కానీ నిజంగా అది ఎందుకని మీరు నన్ను అడగగా, యవ్వన కాలమందు నీవు పెళ్లి చేసుకుని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి ఆయను. నువ్వు ఇంటి యొద్ద నిజంగా ఒకవేళ నీ భార్యను బాధ పెట్టి దేవుని మందిరంలోకి వచ్చి నువ్వు పాట పాడితే ఏంది, ప్రసంగం చేస్తా ఏమిటి? దేవుడు నీ ప్రసంగాన్ని చూడడం లేదు, నీ పాటను చూడడం లేదు, కానీ ఇంటి దగ్గర కూర్చొని ఏడుస్తున్న నీ భార్య కన్నీళ్లను ప్రభువు చూస్తా ఉన్నాడు. ఆయన న్యాయవంతుడు, ఆయన పక్షపాతి కాదు, ఆయన వెక్కిరింపబడడు. లెట్ us అండర్స్టాండ్ దిస్. మనము నిజంగా మన రోదనతోను, కన్నీళ్లతోను, ఏడుపుతోను ఆయన పాదాలు కడుగుతా ఉన్నావేమో, కానీ ఇంటి దగ్గర నువ్వు బాధ పెట్టి వచ్చిన నీ రక్త సంబంధి పక్షమున ప్రభు వ్యాజ్యమాడుతా ఉన్నాడు. ఒకవేళ 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ప్రేమ గురించి పౌలు మాట్లాడుతూ ఉంటాడు. ఆయన అంటున్న మాట ఏంటంటే, నిజంగా నా దేహమును నేను అర్పించుటకు నేను ముందుకు వచ్చినను, నా జీవితంలో ప్రేమ లేకపోతే నేను ఏంటిది, వ్యర్థుడను. ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడని అంటా ఉన్నాడు. ప్రేమ లేకుండా దేహమును అర్పించడానికి నిజంగా సాధ్యపడుతుందా? సాధ్యమే. మనుషుల మెప్పు కొరకు బహుశా ఎన్నో కార్యములు మనం చేయవచ్చు, కానీ హృదయము దేవునికి ఎంతో దూరంగా ఉండవచ్చు. అది చాలా చాలా భయంకరమైన పరిస్థితి. దయచేసి మనం ఆలోచన చేసుకుందాం. దేవుడు మనం బాహ్యముగా చేసే కార్యములు ఆయన చూసే దేవుడు కాదు, కానీ మన అంతరంగమును ఆయన చూసే దేవుడు, మన విశ్వాసమును ఆయన చూసే దేవుడు. మన జీవితంలో నిజంగా మన రక్త సంబంధీకులతో ఎటువంటి సంబంధమును మనం కలిగి ఉన్నామో ఆ సంబంధమును బట్టి నా యాగమును ఆయన అంగీకరించే దేవుడు. బహుశా నీ కుటుంబంలో సమాధానం లేకపోతే నువ్వు వెళ్ళి మొదట నీవు సమాధాన పడు, తర్వాత నువ్వు ఏడవచ్చు, తర్వాత నువ్వు మందిరంలో గొప్ప అర్పణను చేయవచ్చు. నీ భర్తతో నీకు సమాధానము ప్రాముఖ్యమైనది, నీ పిల్లలతో నీకు సమాధానము ప్రాముఖ్యమైనది. అది నేను చెప్తున్న మాట కాదు, బైబిల్ చెప్తున్న మాట, దేవుడు చెప్తున్న మాట. ఇట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్. రోదన, కన్నీళ్ళు, ఎన్నో గొప్ప త్యాగములో దేవుని పేరట నేను చేసిన కూడా నా భార్యతో నేను సమాధానము లేకుండా ఏ కార్యము చేసినా కూడా అది వ్యర్థమే అన్న సత్యాన్ని నీవు నేను జ్ఞాపకం చేసుకోవాలి. ఉపవాసం ఉంటున్న నీవు నీ కుటుంబముతో సమాధానముగా ఉన్నవా? నీ రక్త సంబంధికులతో నువ్వు సమాధానముగా ఉంటా ఉన్నావా? నిజంగా చిన్ననాటి నుండి ఎంతో అల్లారు ముద్దుగా మనం పెరుగుతూ ఉంటాం కదా. అన్న, అక్క, చెల్లి, తమ్ముడు పిల్లలుగా ఎంతో అల్లారు ముద్దుగా దేవుని సన్నిధిలో వారు ఎదుగుతూ ఉంటారు, పెరుగుతూ ఉంటారు. కానీ ఒక దినం వస్తూ ఉంటుంది, వారు కూడా కుటుంబాలుగా చేయబడతా ఉంటారు. అదే అక్క, అదే తమ్ముడు దేని కొరకు కొట్టుకుంటారు? ఇప్పుడు ఆస్తి కొరకు కొట్టుకుంటారు. ఎంత దౌర్భాగ్యము! క్రైస్తవుడిగా విశ్వాసము కలిగిన వాడవైతే నీ రక్త సంబంధి నీ ఆస్తి కొరకు పెనుగులాడుతూ ఉంటే నువ్వు విడిచిపెడితే నీకు ఆశీర్వాదము. దట్స్ వాట్ ద వర్డ్ సేస్. యెషయా గ్రంథము కొన్నిసార్లు వాక్యము చూపిస్తేనే బాగుంటుంది. యెషయా గ్రంథము మాట 5వ అధ్యాయము, యెషయా గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనము. స్థలము మిగులకుండా మీరు మాత్రమే దేశములో నివసించినట్లు ఇంటికి ఇల్లు కలుపుకొని పొలమునకు పొలము చేర్చుకొని మీకు ఏంటిదమ్మా చెప్పాలి గట్టిగా, శ్రమ. అక్క ఏం చేస్తా ఉన్నది ఇప్పుడు? తమ్ముంది కూడా కావాలి. నీ కట్నం ఇచ్చి పంపించాము కదమ్మా అంటే, లేదు మా ఆయన అంత సంపాదించడం లేదు, మా అత్తగారింట్లో ఎవరు నిజంగా మమ్మల్ని చూసేవారు లేరు, కాబట్టి నా తండ్రిది ఇంకా నాకు కావాలి, నా తమ్ముంది కావాలి, నా అన్నది కూడా కావాలి అని ఏం చేస్తున్నదంటే ఉన్న ఇంటికి ఇంకొక ఇల్లు కలుపుతా ఉన్నది, ఉన్న పొలానికి ఇంకొక పొలము కలుపుతా ఉన్నది. కానీ బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు ఇంటికి ఇల్లును పొలమును నువ్వు కలుపుతా ఉన్నట్లయితే నీవు శ్రమ పడే నిజంగా దినము ఒకటి ఉన్నదని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు దేవుని ప్రేమను బట్టి ఒకవేళ నువ్వు వదిలేసుకున్నా కూడా, నువ్వు న్యాయంగా పోరాడితే పోరాడు, కానీ ఒకవేళ నువ్వు వదిలేసుకున్నా కూడా దేవుడు నిన్ను మాత్రం అనాథగా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఈ భూమి అంతా కూడా ఆయనదే. ఎవరిది?
దేవునిదే. కొంచెం ఆ గజముల జాగు కొరకు నిజంగా ప్రాణాపాయాల వద్దకు వెళ్ళేవారు చాలా మంది ఉంటా ఉన్నారు. కానీ అందుకే హగ్గై గ్రంథంలో ప్రభు అంటున్నాడు, బంగారము నాదే, ఈ వెండి నాదే, ఈ మందిరానికి కావలసిన సమస్తమును సమకూర్చు దేవుడను నేను. మందిరానికి సమకూర్చిన దేవుడు మన వ్యక్తిగత జీవితానికి ఆయన సమకూర్చదా? నువ్వు వదులుకుంటే ఈ భూమంతా కూడా ఎవరిది? దేవునిది. కీర్తన 2వ అధ్యాయము, అడుగుడి ఈ భూదిగంతములు అంతా కూడా నీకు స్వాస్థ్యముగా నేను ఇస్తాను. నేను చెప్పదలుచుకున్న మాట ఏంటంటే, నీ రక్త సంబంధితో నీకు యోగ్యమైన సంబంధం ఉండాలి, సమాధానం ఉండాలి. శక్యమైతే సమస్త మనుషులతో నీవు సమాధాన పడాలని రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో నేను చూస్తా ఉన్నాము. సమాధానం లేకుండా నేను ఇక్కడ ప్రసంగము చేస్తే ఈ ప్రసంగం అంతా కూడా బూడిదలో పోసిన పన్నీరే. దేవునికి ఫలం ఉండదు. దేవుని రాజ్య విస్తరణ కొరకు అది ఎటువంటి ఫలమును నిజంగా చేకూర్చదు. నా బాధ అంతా ఇది ఏంటంటే, నీవు ఏది చేసినా కూడా అది దేవునికి అనుకూలమైనది నీవు చేయాలి. చిన్న కార్యం కావచ్చు, 2 కాసులు కావచ్చు, జీవనం అంతా కూడా ఇచ్చిందని ప్రభు అంటా ఉన్నాడు. ఆస్తులు దారిపోసిన వారి దేవుడు పట్టించుకోలేదు. వారు అంటా ఉన్నారు, ప్రభువా ఆస్తి అంతా కూడా ఇచ్చాము కదా నాయన, మా స్వాస్థ్యం అంతా కూడా ఇచ్చాము కదా నాయన. ఇస్తే ఎవరికి ఇచ్చావు? నీ గొప్ప కొరకు ఇచ్చావు, నీ పేరు కొరకు ఇచ్చావు, విశ్వాసంతో నువ్వు ఇవ్వలేదు. దేవుడు ఎప్పుడు కూడా హృదయ పరిశోధన చేసే దేవుడు. ఆ హృదయంలో నిజంగా ఒకవేళ ఇంకా పాపమును నేను లక్ష్యము చేసుకొని నా జీవితంలో కార్యము చేస్తే నిజంగా నేను బలహీనుడని. 6వ వచనంలో చూద్దామా, ఇంకొక మాట కూడా అంటా ఉన్నాడు, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడి మాను మేకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరుగుగొట్టుటయు నే నేర్పరచుకున్న ఉపవాసము గదా. ఈ ఉపవాసంలో ఆహారము తినకూడదు అని ఎక్కడ కూడా ప్రభు చెప్పలేదు. కానీ ఆయన అంటా ఉన్నాడు, బహుశా నీ జీవితంలో అనేకమైన బంధకముల చేత అనేకులను పీడిస్తూ ఉన్నావేమో కదా. భర్తలకు బైబిల్ గ్రంథంలో చెప్పబడ్డ మాట ఏంటంటే, మీ భార్యలను నిష్ఠూర పెట్టకుడి. నిష్ఠూర అంటే భార్యలు చెప్పాలి. ఎప్పుడైనా మీ భర్తలు మిమ్మల్ని నిష్ఠూర పెట్టారమ్మా? మంచి భర్తలా కదా. అందుకే ఇక్కడ ఆ మాట చెప్తున్నాడు కదా, దుర్మార్గులు కట్టిన కట్లను నువ్వు విప్పాలి, కాడి మ్రాను మేకులు నువ్వు తీసివేయాలి, బంధింపబడిన వారిని విడిపించాలి, ప్రతి కాడిని నువ్వు విరగొట్టాలి. ఇదే దేవుడు ఏర్పాటు చేసుకున్న ఉపవాసము. నేను ఉపవాసం ఉంటా ఉన్నాను, కానీ అనేకులను నా మాటల చేత బాధపరుస్తా ఉన్నాను. అనేకులను నేను చూసే ఆ చూపును బట్టి నిజంగా అనేకులను బలహీనపరుస్తా ఉన్నాను. వీడెంత, వీని బ్రతుకెంత కదా. ఎన్నోసార్లు వింటామా ఈ మాటను? ఉపవాసం చేసే అక్క ఈ మాట చెప్తా ఉన్నది, బోధించే పాస్టర్ గారు చెప్తా ఉన్నాడు, నేను వీరెంత, వీరి యొక్క విశ్వాసం ఎంత, వీరి బ్రతుకు ఎంత అని అనేక మందిలో నిజంగా బహుశా నీవు అనేకులను ఒకవేళ బాధిస్తా ఉన్నామేమో. 9వ వచనంలో చూద్దామా, ఇతరులను బాధించుటయు, వ్రేలు పెట్టి చూపి తిరస్కరించుటయు. ఎంత సూటిగా ఎవరైనా చెప్తారమ్మా? దేవుడు చెప్తా ఉన్నాడు చూడండి కదా. 9వ అధ్యాయం దొరికిందా మాట? 3వ లైన్లో, ఇతరులను బాధించుటయు, వ్రేలు పెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డ దానిని బట్టి మాట్లాడుటయు నీవు మాని, ఆశించిన దానిని ఆకలిగొన్న వానికిచ్చి, శ్రమపడిన వానిని తృప్తిపరచిన ఎడల అప్పుడు అంగీకరిస్తాడు నీ ఉపవాసమును. ఎన్నిసార్లు ఇట్లన్నమా? ఏలు పెట్టి ఏం చేస్తా ఉన్నామంటే చూడండి, వ్రేలు పెట్టి చూపి తిరస్కరిస్తా ఉన్నాం. నువ్వెంత, నీ బ్రతుకెంత అంటా ఉన్నామా? నీ జీవితం ఏంటో నాకు తెలీదా అని వేలు పెట్టి నేను అనేకులను బాధపరుస్తా ఉన్నాము. ఈ దినము మందిరంలోనికి అనేక మంది ఎందుకు చేర్చబడలేకపోతా ఉన్నారంటే, నూతనముగా వచ్చిన వారిని నిజంగా కింది చూపు చూసే లేక చిన్న చూపు చూసే నిజంగా గొప్ప సీనియర్ బిలీవర్స్ ఉంటా ఉన్నారు సంఘాలలో. ఈ దినము ప్రతి సంఘములో ఈవెన్ ఎ బెగర్ ఈజ్ టు బి వెల్కమ్డ్ ఇన్ ద చర్చ్. దేవుని సంఘములో ఖచ్చితంగా బయట అడుక్కునే వ్యక్తులు కూడా
వచ్చి వారు స్వాగతించబడాలి. యాకోబు అంటా ఉన్నాడు, మీ మందిరములోనికి ధనవంతుడు వస్తాడు, నీ మందిరములోనికి దరిద్రుడు వస్తాడు. ధనవంతునికి ఏమో మంచి చైరేసి నువ్వు అక్కడ కూర్చోబెడతావు, దరిద్రుడు అయితే నాయన నువ్వు అక్కడ బయట వెయిట్ చేయ నువ్వు చెప్తా ఉన్నావు. ఈ పద్ధతులు మారేంత వరకు దేవుడు మనం చేసే ఆరాధన అంగీకరించడం, ఈ పద్ధతులు మన వైఖరి మారేంత వరకు దేవుడు మనం చేసే ఉపవాసమును ఆయన అంగీకరించడు అన్న సత్యాన్ని నీవు నేను జ్ఞాపకం చేసుకోవాలి. బహుశా ఒకవేళ నువ్వు ఉపవాసం ఉంటూ కూడా నిజంగా నీవు నీ హృదయంలో ద్వేషమునకు తావు నీ జీవితంలో ఇస్తా ఉన్నావేమో. నువ్వు మానుకోవాల్సింది నాన్ వెజ్ కాదు, మానుకోవాల్సింది ద్వేషమును. నీ జీవితంలో దూరం పెట్టాల్సింది నిజంగా అనేక నీకు ఇష్టమైన ఈ భౌతికపరమైన ఆహార పదార్థాలు కాదు. దేవుడు ద్వేషమును పక్కన పెట్టమంటా ఉన్నాడు. చిన్న చూపు చూసే ఆ బాధపరిచే ఆ చూపును పక్కన పెట్టమంటా ఉన్నాడు. ఆ విధానమును పక్కన పెట్టమంటా ఉన్నాడు. ప్రేమను నువ్వు కనపరచమని ప్రభు అంటా ఉన్నాడు. అది కదా ప్రభు కోరేది, అది కదా నిజమైన విశ్వాసము, నిజమైన ఉపవాసం అంటే కూడా. నువ్వు వేలి పట్టి అనేకులను తిరస్కరిస్తా ఉన్నావేమో. బహుశా నిజంగా వారి గురించి వీరి గురించి వారు మాట్లాడుతూ నిజంగా ఒక మూడవ వ్యక్తి లేనప్పుడు ఆ వ్యక్తి గురించి చెడ్డ మాటలను పలుకుతూ ఆ మాటలను బహుశా నీవు మోస్తా ఉన్నావేమో. నువ్వెంత ఉపవాసం ఉన్నా నువ్వు మోసే ఆ యొక్క అలవాటును నీకు దూరపరిచినప్పుడే దేవుడు నీ ఉపవాసంను ఆయన అంగీకరిస్తాడు. Until unless we put away all these devilish things in our lives, దేవుడు మన ఉపవాసం ఎన్నడూ కూడా అంగీకరించుడన్న సత్యాన్ని నీవు జ్ఞాపకం చేసుకోవాలి. దేవునితో యోగ్యమైన సంబంధము, మన కుటుంబ సంబంధులతో యోగ్యమైన సంబంధము, చివరిగా ఇతరులతో సంఘములో ఉన్న వారితో ఒక యోగ్యమైన సంబంధము నీవు నేను కలిగి ఉండాలి. ఆదిమ సంఘములో వారు ఏం చేశారు? ఆదిమ సంఘంలో ఉన్న ఆలోచన ఏంటంటే ప్రతి వారు వారికి కలిగినంతా కూడా దేవుని సన్నిధిలోనికి తీసుకుని వచ్చి అక్కర కలిగిన వారందరూ కూడా ఏం చేసుకున్నారు? అందరికీ సమానముగా పంచుకున్నారు. వారు పంచుకున్నది కేవలం డబ్బులు కాదమ్మా, వారి చర స్థిర ఆస్తులను అమ్మివేసి దేవుని మందిరంలో వారు పెట్టారు. ఒకసారి అర్థమవుతా ఉన్నదా? చర స్థిర ఆస్తి అంటే ఏంటిది? ఓకే, శాశ్వతమైనది, శాశ్వతం కానిది సమస్తమును ఏం చేశారంటే వారు అమ్మివేసి వచ్చిన డబ్బును తీసుకుని వచ్చి అపోస్తల పాదముల యొద్ద పెట్టి వారు అన్నారు, నాయనా మన సంఘంలో బీదవారు ఉన్నారు, దయచేసి వారికి పంచిపెట్టండి, అందరికీ పంచిపెట్టండి, అందరం సమానంగా మేము ఉంటాము అని సహోదర ప్రేమను ఎక్కడ కనపరచారంటే సంఘములో వారు కనపరిచారు. అందుకే అంత గొప్పగా ఆదిమ సంఘమును ప్రభు దీవించాడు. ఈ దినము ఎంత స్వార్థం అంటే తల్లి కొడుకును ఓర్చుకోవడం లేదు, కొడుకు తల్లిని ఓర్చుకోవడం లేదు, అక్క చెల్లిని ఓర్చుకోవడం లేదు, చెల్లి అక్కను ఓర్చుకోవడం లేదు. వారికి ఉన్న పద్ధతులు బట్టి కావచ్చు, వారికి ఉన్న పరపతిని బట్టి కావచ్చు. నిజంగా ఎంత లోకములో మనం కలిసిపోయామంటే ఇది మారేంత వరకు నువ్వు ఏమన్నా చెయ్యి, ఐ నెవర్ న్యూ యూ, నీకు నాకు సంబంధం లేదు అంటాడు ప్రభు. నీకు నాకు సంబంధం లేదంటాడు. దేవుడు చూసేది మనం చేసేది కాదు, మన హృదయాన్ని ప్రభు ఆయన చూస్తూ ఉన్నాడు. చివరిగా ఇంకొక మాట నేను చెప్పి నేను ముగిస్తాను. 2 మాటలు మనం చూస్తూ వచ్చాం. దేవుడు అంగీకరించని ఉపవాసం ఎటువంటిది, అంగీకరించేది ఎటువంటిది. ఒకవేళ ఉపవాసం అంగీకారంగా చేస్తే దేవుడు ఏం చేస్తాడు త్వరగా నేను చెప్పి నేను ముగిస్తాను. 8వ వచనములో ఆయన అంటున్న మాట చూడండి. అలాగు నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. ఎంతమందికి స్వస్థత కావాలమ్మా? కదా, చాలా మందికి స్వస్థత కావాలి. స్వస్థత కావాలంటే ప్రభు చిత్తానుసారంగా నీవు నేను ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో అడిగితే ప్రభు ఇస్తానంటున్నాడు. మన జీవితంలో పాపమునకు తావిచ్చి, ద్వేషమునకు తావిచ్చి, వ్యత్యాసములకు తావిచ్చి, నిజంగా అనేకమైన లోక పద్ధతులకు తావిచ్చి ఒకవేళ నేను ఎంత ఉపవాసం ఉన్నా కూడా మనకు స్వస్థత కాదు కదా, రోగం ఎక్కువైతుంది. కానీ ఎప్పుడైతే నువ్వు పక్కన పెట్టి వాటన్నిటిని పక్కన పెట్టి ప్రభువును ఘనపరిచి నువ్వు ఉపవాసం ఉంటావో స్వస్థత నీకు శీఘ్రముగా
వచ్చును అన్న మాట మనం చూస్తున్నాం కదా. 8వ వచనం ఇంకా కొన్ని కింది వచనాలు మనం చూసినట్లయితే, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనకటి భాగమున కావలినును, అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును. నీ హృదయము బాగున్నట్లయితే, నీ హృదయంలో ప్రేమ ఉన్నట్లయితే, నీ హృదయము ఆయనకు సంపూర్తిగా నీవు అప్పచెప్పిన పరిస్థితి నీ జీవితంలో ఉన్నట్లయితే, ఆయన ఇస్తున్న గొప్ప వాగ్దానం ఏంటంటే, నీ వెనుకటి భాగమున దేవుని మహిమ ఎప్పుడు కూడా ఉంటుంది. నువ్వెక్కడికి వెళితే అక్కడ దేవుని మహిమను నువ్వు చూడగలుగుతా ఉంటావు. దేవుని మహిమ కృపాక్షేమములు నా వెంట వచ్చునని దావీదు చెప్తా ఉన్నాడు. యెషయా ఇచ్చిన గొప్ప వాగ్దానం ఏంటంటే, దేవుని మహిమ నీ వెంట రావాలంటే నీ హృదయము అనేకమైన విషయాల్లో మార్పు చెందాలి. ఇంకా మారు మనసు పొందకుండా, ఇంకా అనేకమైన విషయం మన హృదయంలో ఉన్న ఆ చెడంతటిని కూడా తీసివేయకుండా, ఒకవేళ నువ్వు ఎంత ఉపవాసం చేసిన వ్యర్థమే అమ్మా. ఒకవేళ ఆ చెడంతా తీసివేసి ఉపవాసం చేస్తే, దేవుడిస్తున్న వాగ్దానం ఏంటంటే, ఆయన సన్నిధి నీకు ఎల్ల వేళలా తోడుగా ఉంటుంది. ఆయన మహిమ నిన్ను వెంబడిస్తుంది, ఆయన నిన్ను నడిపిస్తాడన్న మాట కూడా 11వ వచనంలో మనం చూస్తానని చూడండి. యెహోవా నిన్ను నిత్యము నడిపించెను. ఎంత చక్కని ఆశీర్వాదం కదా. ఆయన అంటున్న మాట ఏంటంటే, కేవలం కొద్ది దినములు మాత్రం కాదు, కానీ ఆయన నిత్యము ఒక వ్యక్తిని ఆయన ఎప్పుడు నడిపిస్తాడంటే, ఆయన మీదకి ఎప్పుడైతే సంపూర్ణముగా ఒక వ్యక్తి ఆనుకుంటాడో, వాడిని పూర్ణ శాంతి గల వానిగా నేను చేస్తానని వాగ్దానం చేశాడు. వాగ్దానం చేయడం మాత్రమే కాదు, కానీ ఆయన అట్టి వారిని మాత్రమే ఆయన నడిపించడానికి, నిత్యము నడిపించడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. దేవుని నడిపింపు మనకు కావాలి, కానీ మన హృదయంలో ద్వేషము తీసివేయడానికి మనకి ఇష్టం లేదు. దేవుని నడిపింపు కావాలి, స్వస్థత కావాలి, ఆయన మహిమ కావాలి, ఆయన సమస్తమైన ఆశీర్వాదములు కావాలి, కానీ నోట బూతులు మాత్రం మారలేకపోతా ఉన్నావు. అది మారితేనే దేవుని కార్యం జరుగుతుంది. దేవుని స్వస్థత నువ్వు చూడగలుగుతా ఉంటావు. దేవుని మహిమను నిజంగా నీవు నీ జీవితంలో నిన్ను వెంబడిస్తున్నట్టుగా నువ్వు కనుగొనగలుగుతా ఉంటావు. 9వ వచనంలో ఇంకొక మాట అంటా ఉన్నాడు. నిజంగా ఆయన అంటున్న మాట ఏంటంటే, అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానను. ఎంత గొప్ప ఆశీర్వాదం ఈ మాట. సమయలు నిజంగా అని పిలుస్తా ఉన్నప్పుడు చిన్న బాలనంట నేనున్నాను అని. ఇప్పుడు దేవుడు అంటాడు, నీవు పిలిచినప్పుడు దేవుడు అంటాడంట, అమ్మా నేనున్నాను, నీకు నీ బాధ ఏందో చెప్పు, నీ కష్టం ఏందో చెప్పు, నీ యొక్క ప్రతి పరిస్థితిలో నిన్ను నడిపించటకు నేను సిద్ధంగా ఉన్నాను. ఎప్పుడు? ఇంకా నీ భర్తను నువ్వు విసిగించినప్పుడా? ఇంకా నీ కుటుంబంలో ఉన్న నీ పాపమును విడిచిపెట్టకుండా నీ ఇష్టానుసారంగా జీవించినప్పుడా? కాదు. అదంతా కూడా మానుకున్నప్పుడు, అదంతా కూడా నువ్వు విడిచిపెట్టినప్పుడు, ఒక యథార్థమైన ఉపవాసము నీ జీవితంలో నీవు చేసినప్పుడు, ఈ వస్తుపరమైన ఉపవాసం కాదు, కానీ ఆయనను వెతికినప్పుడు ఆయన ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, నువ్వు పిలువు, నువ్వు ప్రార్థన చేయి, నేను వింటాను. యెషయా గ్రంథములో ఆయన అంటున్న మాట ఏంటంటే, నీ ప్రార్థనను నిజంగా ఎందుకు ఈ రూఫ్ దాటడం లేదంటే, ఎందుకు? దేవునికి మనకు మధ్యలో ఏమంటావు అమ్మా? మన పాపములు అడ్డుగా ఉంటా ఉన్నాయి. ఇదే అధ్యాయంలో కూడా 58వ అధ్యాయంలో కూడా 4వ వచనం, ఇక్కడ పై వచనంలో పై భాగంలో మనం చూస్తా ఉన్నాము. మీ కంఠ ధ్వని పరమున వినబడినట్లుగా మీరు ఉపవాసం ఉండరు. అంటే వారు ఉపవాసం ఉంటా ఉన్నారు, కానీ వారి కంఠ స్వరం అంట పరమున వినబడడం లేదు. ఎందుకు వినబడడం లేదు? దేవుడు చెవిటివాడా? చెవులుండి విననివాడా? కాదు. కానీ మనసుండియో మనం పాపమును నిజంగా పక్కని పెట్టని వారము కాబట్టి మన కంఠస్వరము పరమున వినబడడం లేదు అని మనం చూస్తాం. 11వ వచనంలో ఇంకొక మాట కూడా చూస్తాం. చూడండి, అనంచిన మాట ఏంటంటే, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును, నీవు నీరు కట్టిన తోటవలను ఎల్లప్పుడూ ఉబుకుచుండు నీటి ఊటవలను ఉండెదవు. ఎంత గొప్ప ఆశీర్వాదము. గెరారులో గొప్ప కరువు వచ్చింది కదా. గెరారులో గొప్ప కరువు వచ్చింది. ఆ కరువు వచ్చిన సమయంలో ఇస్సాకు అనుకుంటున్నాడు, మరలా నేను ఐగుప్తుకు పోతే బాగుండు అనుకున్నాడు. కానీ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ఇస్సాకా, నీవు ఐగుప్తుకు వెళ్ళని అవసరం లేదు. నువ్వేం చేయాలంటే, నా మాట విని నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పినప్పుడు, ఆ గెరారు ప్రాంతంలో, ఆ కరువు ప్రాంతంలో ఏమని చెప్పాడంటే, ఇస్సాకు నువ్వు ఇక్కడే ఉండని చెప్పినప్పుడు, ఇస్సాకు దేవుని మాటను అంగీకరించి ఆయన అక్కడే ఉంటా ఉన్నాడు. ఆ కరువు ప్రాంతంలో, కరువు సమయంలో దేవుడు వారికి ఇచ్చిన గొప్ప ఆశీర్వాదం ఏంటంటే,
జలలు కలిగిన నీళ్ళ బావిని దేవుడు వారికి ఇచ్చాడు. పంట వేస్తా ఉన్నాడు, 1000 ఫలమును 100 రేట్ల ఫలమును ఆయన పొందుకోగలుగుతా ఉన్నాడు. ఎందుకంటే ఇస్సాకు దేవుని మాట విన్నాడు. ఈ దినం బహుశా నీ జీవితంలో కరువు ఉండవచ్చు, నీ జీవితంలో కాటకం ఉండవచ్చు, నీ జీవితంలో అనారోగ్యం ఉండవచ్చు, నీ జీవితంలో అనేకమైన శ్రమలు కష్టములు నీ జీవితంలో ఉండవచ్చు. కానీ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ప్రభు చెప్తున్న క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచుటకు ఇష్టపడతా ఉన్నాడు. క్షామకాలమున కష్టకాలమున నీ ఆరోగ్యమును నిజంగా ఆయన బలపరచుటకు ఆయన ఇష్టపడతా ఉన్నాడు. అందుకే ఎల్లప్పుడూ నీవు ఉబుకుచుండు నీటి ఊట వలె ఉందువు అని ఆయన చెప్తా ఉన్నాడు. ఎల్లప్పుడు ఉబుకుచుండు నీటి ఊట అంటే ఎప్పుడు కూడా సమృద్ధి నీ జీవితంలో ఉండబోతా ఉన్నది. ఎప్పుడనంటే నీ హృదయమును నీవు మార్చుకున్నప్పుడు. ఇంకొక మాట కూడా ఒకవేళ 12వ వచనంలో ఆయన అంటున్న మాట చూడండి, పూర్వకాలం నుండి పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టెదరు, అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టెదవు. ఈ ఆశీర్వాదము రావాలంటే ఇంకా నీవు నేను లోకముతో సాంగత్యము చేస్తే రాదు. వచ్చినట్టుగా అనిపిస్తుంది, కానీ వాస్తవంగా ఆ ఆశీర్వాదం రావాలంటే మనం లోకానికి స్వస్తి చెప్పాలి. మన హృదయంలో అనేకమైన విషయాల్లో నీవు నేను పరివర్తన చెందాలి. అందుకే పరివర్తన చెందిన నీకు, పరివర్తన చెంది దేవుని హృదయముతో ఉపవాసము చేసిన నీకు దేవుడిస్తున్న వాగ్దానం ఏంటంటే, పూర్వకాలం నుండి పాడైపోయిన స్థలములను నీ జనులు కడతారు. ఈ దేశం ఇక బాగుపడదు, ఈ పట్టణం ఇక బాగుపడదు, ఈ కుటుంబం ఇక బాగుపడదు, ఈ సంఘం ఇక బాగుపడదు. అనేకులు చూసిన ఆ పట్టణంను నీవు కట్టబోతా ఉన్నావు. ఎందుకంటే నీవు ఆయన మాటను వింటున్నావు కాబట్టి, ఆయన మాటను వింటూ ఆయన కొరకు నువ్వు జీవిస్తూ ఉన్నావు కాబట్టి, లోబడతా ఉన్నావు కాబట్టి. అక్కడ అనేకులు బహుశా నెహెమ్యా కంటే ముందు వచ్చిన వారు ఉన్నారు కావచ్చు, కానీ గోడలు కట్టింది యెరూషలేము మరలా ఒకవేళ నిజంగా వారిని రివైవ్ చేసింది ఏంటనంటే, దేవుని మాట విన్న నెహెమ్యా, దేవుని కొరకు నిలబడ్డ నెహెమ్యా, ఆయనతో పాటు సహకరించిన అనేకులు కూడా నిజంగా వారు ఆ పనిలో పాలి భాగస్సులయ్యారు. దేవుడు మనల్ని గొప్పగా వాడుకోవాలంటే, దేవుడు నిన్ను నిలబెట్టి గొప్ప కార్యములు నీ హృదయంలో, నీ జీవితం ద్వారా, నీ సంఘములో, ఈ సంఘములో జరిగించాలంటే, ఈ సంఘములో ప్రతి విశ్వాసి పరివర్తన చెందిన విశ్వాసిగా ఉండాలి. ఇంకా ద్వేషం నింపుకున్న విశ్వాసాలు కాదు, ఇంకా లోకము నింపుకున్న విశ్వాసాలు కాదు. దేవుడు చూసేది అది. అందుకేనంటా ఉన్నాడు, నీవు యోగ్యముగా ఉపవాసం ఉంటే దేవుడిచ్చే వాగ్దానం ఏంటంటే, పాడైపోయిన అనేకమైన పట్టణాలను నీవు కడతావు. నీ కుటుంబంకి ఏం పని? కుటుంబం కాదు, పట్టణాలను కడతావు, దేశంలను కడతావు. జాన్ నాక్స్ అని ఒక దైవజనుడు, ఆయన ఏం చేస్తున్నాడంటే, ఆయన దేవుని సన్నిధిలో ఉండి మోకరించి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. శత్రు దేశం భయపడుతూ ఉన్నది. ఆ శత్రు దేశంలో రాని చెప్తున్న మాట ఏంటంటే, మేము చూస్తున్న ఆ సైన్యమును బట్టి మేము భయపడడం లేదు, ఆ సైన్యమును ఏ రీతికైనా మేము జయించగలము, కానీ అక్కడ మోకరించి ప్రార్థన చేస్తున్న ఆ జాన్ నాక్స్ అంటే మాకు భయము. ఎందుకంటే ఆయన ప్రార్థనలో శక్తి ఉన్నది, ఎందుకంటే ఆయన పరివర్తన చెందినవాడు, ఆయన దేవుని సేవకుడు. అందుకే నీతిమంతుని ప్రార్థన బహుబలము గలదై నిజంగా గొప్ప కార్యములు చేయనని యాకోబు చెబుతా ఉన్నాడు. ఏలియా మన వంటి వాడే, మన వంటి స్వభావం కలిగిన వాడే, కానీ ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆకాశము మూసివేయబడతా ఉన్నది. ఆయన మరలా ప్రార్థన చేసినప్పుడు ఆకాశము వర్షాన్ని ఇస్తా ఉన్నది. ఎక్కడ తేడా జరుగుతూ ఉన్నదంటే, ఏలియా సంపూర్ణంగా తన జీవితాన్ని ప్రభు చేతికి అప్పగించాడు. ఈ దినం మనం మిడిమిడిగా ఆయన్ని వెంబడిస్తూ, అజ్ఞానములో వెంబడిస్తూ, ఇంకా పాపముతో కలిసి వెంబడిస్తూ, లోకమును ఇంకా నింపుకొని వెంబడిస్తూ ఉన్నట్లయితే ఆకాశం కాదు కదా, ఆ డోరు కూడా మూసివేయబడదు. ఆలోచన చేసుకుందాం. మన విశ్వాస పరిమాణము పెరగాలంటే, మన ప్రార్థనలో శక్తి ఉండాలంటే, మన ఉపవాసము నిజంగా ఏదైనా గొప్ప కార్యములు చేయగలగాలంటే, సమస్య అంతా ఎక్కడున్నదమ్మా? హృదయంలో. ఈ రాత్రికాల వేళ ప్రభు నీ హృదయం అడుగుతా ఉన్నాడు. ఇంకా పాపమునకు అమ్మివేయబడి, ఇంకా లోకమునకు అమ్మివేయబడి, ఇంకా అనేకమైన చీకటి కార్యాలకు ఒకవేళ నీ హృదయం అమ్మివేయబడి ఉంటే, దయచేసి ప్రభు అడుగుతా ఉన్నాడు, నా కుమారుడా, నీ హృదయం నాకిమ్ము, నేను బాగు చేస్తాను. ఈ హృదయం మోసకరమైనది. ఈ హృదయానుసారంగా ఒకవేళ నీవు జీవితాన్ని నిజంగా కట్టుకున్నట్లయితే, నిజంగా అది నిన్ను నాశనానికి నడిపిస్తూ ఉంటుంది.
కానీ ప్రభు ఆశపడుతుంది ఏంటంటే ఆయన హృదయానుసారంగా, ఆయన చిత్తానుసారంగా నీ జీవితాన్ని కట్టుకోవాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. అందుకే నిన్ను అనేకులకు దీవెనకరంగా నిలబెట్టి అనేక జీవితాలను, కుటుంబాలను, రాజ్యాలను, నిజంగా దేశాలను నీ ద్వారా కట్టాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. నీవే కట్టబడకపోతే, నీవే పడిపోయిన స్థితిలో ఉంటే నిజంగా మనకు ప్రమాదమే. కనుక దయచేసి రాత్రి కాల వేళ కొంత సమయం ఎక్కువ తీసుకున్నాను, అయినప్పటికీ దయచేసి క్షమించండి. కానీ నా హృదయ భారం అంతా కూడా ఒకటే, ఉపవాసం చేస్తూ ఉన్నావు, దయచేసి వాక్యానుసారంగా ఉపవాసం చేస్తాం. దేవునికి అనుకూలమైన ఉపవాసము నీవు నేను చేయగలిగితే అప్పుడు మనకు దీవెన. ఏదో ఆచారపూర్వకముగా ఏదో కార్యములు చేసి దేవుని మెప్పించాలనో, కాపరిని మెప్పించాలనో, నీ సంఘ బిడ్డలను మెప్పించాలనో, అనేకుల యొద్ద నీ పేరు సంపాదించుకోవాలనో ఒకవేళ నువ్వు చేసినట్లయితే ఆ ఉపవాసము నీకు అనారోగ్యమును తీసుకొని వస్తుంది. స్వస్థత నీకు శీఘ్రముగా రావాలంటే దేవునికి అనుకూలమైన ఉపవాసము నీవు చేయాలి. దేవుడు అట్టి కృప మెండుగా మనందరికీ దయచేసి మనల్ని బలపరచును గాక. దయచేసి తలలు వంచుదాం. మోకరించగలిగిన వారు మోకరించండి. ఒకసారి దేవునితో మనకున్న సంబంధమును ఆలోచన చేసుకుందాం. ఎంతో గొప్ప ఉద్దేశంతో దేవుడు నిన్ను నన్ను రక్షించాడు, నిన్ను నన్ను బలపరిచాడు. నీకు నాకు అనేకమైన ఆశీర్వాదాలు, అనేకమైన అవకాశాలు మన జీవితంలో ఆయన ఇస్తూ ఉంటా ఉన్నాడు. ఇంకా ఆయన ఇచ్చిన కార్యములను మనం పక్కన పెడుతూ ఈ లోకానుసారముగానే, ఈ లోకములో ఉన్నట్టుగానే అనేకులు పాపమునకు తావిచ్చినట్టుగానే నీవు కూడా పాపమునకు తావిస్తూ, ఇటు లోకము, అటు దేవుడు, ఇటు పరిశుద్ధత, అటు అపరిశుద్ధత, ఆదివారము దేవునితో, మిగతా దినములన్నీ కూడా లోకంలో నువ్వు గడుపుతూ నీ విశ్వాస జీవితాన్ని నీవు వెక్కిరి పాలు చేసుకోకో. దేవుడు వెక్కిరించబడడు. నీ విశ్వాసము పరిపూర్ణము కావాలని ప్రభు నిజముగా ఆశపడతా ఉన్నాడు. నీ విశ్వాసములో నువ్వు ఎదగాలని, నీ ఉపవాసము అంగీకారముగా ఉండాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. ఒకసారి నీ హృదయంలోనికి తొంగి చూసుకొని దేవునికి ఆయాసకరమైన ఏ కార్యమున్నను అది ఆయన పాదముల చెంత పెట్టి, ప్రభువా ఈ ద్వేషమును తీసివేయి, ఈ కలహమును తీసివేయి, ఈ మత్తతను తీసివేయి, ఈ పాపమును తీసివేయి, ఈ వ్యభిచారపు చూపులను తీసివేయి. ఒకవేళ ఇలాగ నీవు నేను ప్రార్థన చేయగలిగితే దేవుడు ఖచ్చితంగా నన్ను అంగీకరించి బలపరుస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఆల్మైటీ మినిస్ట్రీస్ని బట్టి నీకు వందనాలు. అవును తండ్రి, నీవు సర్వశక్తి గల దేవుడవు, ఎల్ షడాయిగా తండ్రి మీరుంటూ ప్రియ సంఘమును మీరు దీవించి, మీరు బలపరిచి, మీరు నడిపిస్తున్న విధానమును బట్టి నీకు వందనాలు. అవును తండ్రి, మీరు అబ్రహాముతో చెప్పుతున్నట్టుగా నీవు నిందారహితుడు అయి ఉండుమని ప్రభువా ఎల్ షడాయిగా నీవు పరిచయం చేసుకున్నావు. అవును తండ్రి, ఈ సంఘములో ప్రతి విశ్వాసి నిందారహితులుగా ఉండునట్లు ప్రభువా మీరు దయచేసి కృపనిచ్చి మీరు మహిమ పొందండి తండ్రి. వారి హృదయ వేదనలంతటిని కూడా ప్రభువును చూస్తున్న దేవుడవు, వారిని విశ్వాస జీవితంలో వెనుకకు లాగుతున్న ప్రతి పాపమును ప్రభువును చూస్తున్న దేవుడవు, ప్రతి బలహీనతను ప్రభువును చూస్తున్న దేవుడవు, వాటన్నిటిని కూడా తండ్రి దయచేసి ప్రభు నీ సిలువ రక్తము చేత కడిగి పరిశుద్ధపరిచి ప్రభువా నీ కృపను తోడుగా ఉంచి తండ్రి వారిని బలపరిచి తండ్రి నీ గొప్ప సాధనములుగా మీరు వాడుకుంటారని నమ్మి నిన్ను స్తుతిస్తూని కనపరుస్తాను తండ్రి. నువ్వు గొప్ప దేవుడవు నాయన తండ్రి, మమ్మల్ని బాగు చేయగల దేవుడవు, మా పూర్వ పరిస్థితిని మాకు ఇవ్వగల దేవుడవు తండ్రి, మమ్మల్ని ఉన్నతమైన స్థలములలో ప్రభువా నిలబెట్టగల దేవుడవు, మా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయగల సమర్థుడవు గనక తండ్రి అట్టి కృపను మెండుగా మా అందరికీ నీ ప్రభువా మీరు ఇచ్చి మీరు మహిమ పొందమని, మేము చేయు ప్రతి కార్యము ప్రభువా నీ సన్నిధిలో అది అంగీకారముగా ఉండునట్లు ప్రభువా మీరే మాకు సహాయం చేసి బలపరచమని, సంఘమంతటిని కూడా తండ్రి ప్రభు మరి విశ్వాసంతో మోకరించిన ప్రతి బిడ్డను కూడా ఈ దయగల జాలిగల స్థలకబ చెప్తూ యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాము తండ్రి.